వాక్యం चाहिए ఏమంటుంది? कहती है మనం ప్రేమించామని ఆయన ప్రేమించలేదు. हमने उनसे प्रेम किया बोलकर उन्होंने हमसे प्रेम नहीं किया। మనం ప్రేమించామని ఆయన మనల్ని ప్రేమించలేదంట. ये नहीं कि हमने पहले उनसे प्रेम किया उस वजह से वो हमसे प्रेम कर रहे। మనము ఆయన ప్రేమించాడు కాబట్టి మనము ఆయన్ని ప్రేమించాలి. उन्होंने हमसे प्रेम किया है इसलिए हम भी उनसे प्रेम करनी चाहिए। కాబట్టి ఆయన ప్రేమకి ప్రతిగా మనము ఆయన్ని ప్రేమించాలి అనేది వాక్యం సెలవిస్తుంది. वचन कहता है उन्होंने हमसे प्रेम किया तो इसलिए हम भी उनसे प्रेम करनी चाहिए। కాబట్టి విలాప వాక్యాలు, విలాప గీతాలు आइए विलाप गीत 3:22 గనుక మనం చదివితే 3:22 अगर हम पढ़ेगा तो విలాప వాక్యములు 3:22 యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. तो लिखा हुआ है 3:22 विलाप गीत में, हम मिट नहीं गए, ये यहोवा की महाकरुणा का फल है क्योंकि उसी की दया अमर है। అదే యెహోవా కృపగలవాడు. यहोवा जो है महाकरुणामय है। అంటే ఈ కృప అంటే यानी कि कृपा, यानी कि దేనికి యోగ్యత మనకు లేదో ఆ యోగ్యతని మనము పొందుకున్నాం. जिसके योग्य हम नहीं थे उसी का योग्य हम बन चुके हैं। కృప అంటే అర్థం అదే అని ఎన్నోసార్లు మనం విన్నాం. कृपा का मतलब यही है बोलकर कई बार हमने सुना था। అందుకే మనం నిర్మూలము కాకున్నాము. इसलिए कहता है कि हम मिट नहीं गए। కాబట్టి इसलिए ఆ కృపను గనక మనం గనక కలిగి ఉంటే, अगर इस कृपा को हम पाया हो, దానికి కృతజ్ఞతగా మనం ఉంటే, उसी की शुक्रगुजारी बनकर अगर हम रहेगा तो మనం దేవుని దృష్టిలో ఎంతో యోగ్యులుగా ఉంటాం. परमेश्वर की नजर में योग्य बनेंगे। రక్షణ అంటే उद्धार का मतलब మన పైకి ఏ ఉగ్రత అయితే రాకుండా దేవుడు మనల్ని మరి కాపాడాడు, దాని రక్షణ అంటాం. हमारे ऊपर किसी प्रकार का प्रकोप ना आए इसलिए उन्होंने हमें बचाया है, इसी को बोलते हैं उद्धार। కృప అంటే कृपा यानी कि దేనికి యోగ్యులుందామో దేవుడు దాన్ని మనకు యోగ్యంగా చేశాడు. जिसके हम योग्य नहीं थे, जिसको हम लायक नहीं थे, उस लायक हमको बनाया है। రక్షణ అంటే उद्धार यानी कि మన మీదకి ఏదైతే క్రోధం వస్తుందో ఆ క్రోధం రాకుండా మనల్ని రక్షించాడు. जो हमारे ऊपर आने वाला क्रोध जो है हम पर ना आने दिया और ऊपर से हमें बचाया है। ప్రేమ అంటే प्रेम यानी कि దానికి అసలు యోగ్యులే కాదు మనం. हम तो बिल्कुल योग्य नहीं थे, ప్రేమకు మనం యోగ్యులం కాదు. उनके प्रेम की योग्य नहीं थे हम। ఎందుకంటే లోకమంతా పాపంతో నిండిపోయిందని రోమా పత్రికలో, ఆ యొక్క రోమిలకు రాసిన పత్రికలో పౌలు గారు పరిశుద్ధాత్మ ద్వారా రాశాడు. पौलुस ने पत्रिका में लिखा है पूरा दुनिया जो है पाप से भरी हुई है। కాబట్టి పాపంతో నిండిపోయిన మన పైన దేవుని యొక్క వాత్సల్యత, దేవుని కృప మన పైన మెండుగా కుమ్మరించాడు. हम जो पाप से भरे हुए थे ऐसे इंसान के ऊपर परमेश्वर ने अपने महान करुणा हम सबके ऊपर उमड़ेला है। ఇక్కడ ఆయన కృప గలవాడు కాబట్టి ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుందంట. तो कहता है वो यहोवा महाकरुणामयी है इसलिए उनकी दया अमर है। అంటే ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది. तो हमेशा के लिए उनकी करुणा हमारे साथ है। ఎడతెగక అంటే हमेशा यानी कि ఎప్పుడు, हमेशा, నిరంతరము, निरंतर, నిన్న నేడు. आज और कल। ఆయన మార్పు లేని దేవుడు. वो ना बदलने वाला परमेश्वर है। ఆయన ఆలోచనలో మార్పు లేదు, ना उनकी सोच में कोई ఆయన बदलावट है, పరివర్తనలో మార్పు లేదు, उनकी चाल चलन में कोई बदलावट ఆయన है, కార్యాల్లో ना మార్పు లేదు. उनकी कोई कार्य में बदलावट है। మొదటి నుంచి पहले से చివరి వరకు अंत तक ఆయన ఏదైతే మనకు తెలియచేశాడో उन्होंने जो कुछ हमको बताया है జీవ గ్రంథము ద్వారా, जीवन की पुस्तक के द्वारा, జీవ గ్రంథము ద్వారా इस जीवन की पुस्तक के ఇది द्वारा, మొత్తము నెరవేర్చు వరకు ये जब तक ये पूरा नहीं होता ఆయన అంటే ఏం చేయడంట. तो वो अलग कुछ नहीं करेगा। మంచి మాట ఒకటి రాశాడండి. अच्छी बात लिखा है యెషయా यशायाह की पुस्तक 42:4 గనక మనం 42:4 पढ़ेगा तो 42వ అధ్యాయము 4వ వచనం, భూలోకమున న్యాయమును స్థాపించు వరకు అతడు మందగిల్లడు, నలుగుడు పడడు, ద్వీపములు అతనిని బోధ కొరకు కనిపెట్టును అని రాయబడింది. तो यशायाह का 42:4 में लिखा है, वह ना थकेगा और ना हियाव छोड़ेगा जब तक वह न्याय को पृथ्वी पर स्थिर ना करे और द्वीपों के लोग उसकी व्यवस्था की बाट जोहेंगे।
ఇక్కడ ద్వీపములంట ఆయన బోధ కొరకు కనిపెట్టుకున్నాయి అంట. तो द्वीपों के लोग जो है उनकी व्यवस्था के लिए बाट जोता है, అందుకే దేవుడు ఇప్పుడు ద్వీపాలకు కూడా సువార్త పంపించాడు. इसलिए परमेश्वर अपने द्वीपों में भी सुसमाचार पहुंचाया। మారుమూల గ్రామాలకి మారుమూల ప్రాంతాలకు కూడా సువార్త వెళ్తుంది. बड़े कोने कोने में कस्बे कस्बे छोटे छोटे कस्बों में भी सुसमाचार पहुंचाया। మానవుడు ఏదైతే కోరుకున్నాడో తన ఇష్టానుసారంగా దాన్ని దేవుడు ఉపయోగించుకుని ఈ యొక్క లోకంలో సువార్త మూల మూలకి వెళ్ళిపోతుంది. तो इंसान ने जो कुछ चाहा अपनी इच्छा के अनुसार उसी को परमेश्वर इस्तेमाल करते हुए परमेश्वर का सुसमाचार कोने कोने तक पहुंचाया। మానవుడికి అవసరం అయింది మొబైల్. इंसान की आवश्यकता है मोबाइल की आवश्यकता కొత్త కొత్త ఆలోచనలు కోజ్ नए नए అంటే కనిపెట్టడం. नए खोज करते हैं। మానవుడు ఊరుకుంటలేదు, इंसान चुप नहीं बैठता, కొత్త కొత్త విషయాలు కనుక్కుంటున్నాడు नए नए चीजों को पहचानता है తనకి ఎక్కువగా సుఖంగా ఉండటానికి. अपना सुख चाहते हुए, అయితే దేవుడు దాన్ని ఉపయోగించుకుంటున్నాడు. मगर परमेश्वर उसी को ही इस्तेमाल करता है। దాన్ని ఉపయోగించుకుని తన పని తను చేసుకుంటున్నాడు. उसी को इस्तेमाल करते हुए परमेश्वर अपना खुद का काम कर रहे ఇక్కడ हैं। यहाँ देखिए, భూలోకమున న్యాయము స్థాపించు వరకు जब तक न्याय को पृथ्वी पर అంటే स्थापित ना करे, దేవుని రాజ్యం భూమి మీద స్థాపించేంత వరకు यानी कि परमेश्वर का राज्य इस पृथ्वी पर स्थापना करने तक అతడు మందగెల్లడు. वो कहता है कि वो ना थकेगा ना हियाव छोड़ेगा। భూలోకానికి రాజుగా రాబోతున్నాడు యేసయ్య. इस पृथ्वी के ऊपर राजा बन के आने वाला है यीशु मसीह। ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ మోకాళ్ళంట ఆ యేసు నామంలో వంగి ప్రార్థన చేయాలంట. हर एक घुटना जो दुनिया भर के लोगों का घुटना टेक कर प्रार्थना करना होगा यीशु के नाम से। అప్పటి వరకు तब तक మందగెల్లడు वो ना थकेगा, అంటే అలసిపోడు, ना थकेगा, नहीं थकेगा, నలుగుడు పడడు, ना हियाव छोड़ेगा, నలుగుడు పడడు ना हियाव छोड़ेगा, అంటే ఇసుక్కోడు. नहीं मतलब हियाव नहीं छोड़ेगा, ఆయన ఇసుక్కోడు. ना हियाव छोड़ेगा, మందగెల్లడు అంటే ना थकेगा, ఆయన అలసిపోడు, ना थकेगा, ఆయన అలసిపోడు. नहीं थकेगा। అందుకే దేవునిలో ఉండి దేవుని కోసం ఎదురు చూస్తున్నారు అలసిపోరు, వాళ్ళు సొమ్మసిల్లరు. इसलिए बाइबल में लिखा है यहोवा के लिए जो बाट जोते हैं वह ना श्रमित होते हैं ना थकते हैं करके लिखा है। యెషయా అధ్యాయములో 40 మాట రాశాడు. यशे के 40 में ही इस बात को लिखा है। ఆయన కొరకు ఎదురు చూసేవాళ్ళు, ఆయన పని చేసేవాళ్ళు ఆత్మలో ఎప్పుడు కూడా వాళ్ళంట అలసిపోరు, సొమ్మసిల్లరు, వాళ్ళు ఇసుకుండదు వాళ్ళకి. तो उनके बारे में भी लिखा है जो परमेश्वर के लिए बाट जोते हैं उनके काम में लगे रहते हैं, वो ना थकेंगे ना कभी श्रमित होंगे। ఈనాడు క్రైస్తవులు చిన్న చిన్న విషయాలకే విసిగిపోతున్నాం అంటున్నారు, तो आजकल ईसाई लोग छोटी छोटी विषयों में भी कहते हैं कि हम हियाव छोड़ देते हैं, కోపపడుతున్నారు, तो गुस्सा करते हैं, ఇసుకుతున్నారు, हियाव छोड़ देते हैं, అలసిపోతున్నారు. थक जाते हैं, అలసిపోతున్నారు. हैं। నేను చూసినటువంటి కొంతమంది కాపర్లు मैंने कुछ चरवाहों को भी देखा, కాసేపు కూడా మాట్లాడలేరు. थोड़ी देर भी बात नहीं कर सकते, అదేమంటే మేము ఇసుకొచ్చింది మాకు అంటారు. बोलते हैं कि हम थक चुके हैं, అంటే వాళ్ళకి దీర్ఘశాంతం లేదు, यानी कि धीरज नहीं है, వాళ్ళకి ఆత్మఫలాలు లేవు. आत्मिक फल नहीं है। నేను ఒక్క విషయం చెప్తాను, मैं एक बात कहता हूँ, ఏదో ఇతరులకు వాక్యం చెప్తున్నాం అని కాదు కానీ, दूसरों को वचन बोलकर नहीं, ఏదో మేము క్రీస్తులో రక్షించబడ్డామని కాదు కానీ, ये भी नहीं है हम मसीह में उद्धार पा चुके हैं। ఆ క్రీస్తులో ఉన్నటువంటి క్వాలిటీ మనకు ఉండాలండి. मसीह के अंदर जो खूबियां हैं वो हमारे अंदर होनी चाहिए, అది మనకు ఉన్నప్పుడే మనం క్రైస్తవులు. तभी हम ईसाई कहलाएंगे। లేకపోతే ఈ లోకం మట్టుకే, मैं तो इस संसार तक की विश्वास ఈ रखने లోకంలో वाली, దర్జా, క్రైస్తవులనే దర్జా, इस संसार में मसीह होने की दर्जा को కాపర్లమనే प्राप्त దర్జా, करें, चरवाहा को होने का दर्जा ఓ पाते हैं, మేమేదో సంఘాలు నడిపిస్తున్నాం అన్న దర్జా. कलिसियों को चला रहे बोलकर दर्जा है, కానీ దేవునికి ఇష్టానుసారమైన జీవితం లేదు. लेकिन परमेश्वर की इच्छा के अनुसार का जिंदगी नहीं है। అందుకనే इसलिए ఆయన సువార్తని ప్రపంచాలకు అందించేశాడు. सुसमाचार दुनिया भर में फैलाया है। 12 మంది అపోస్తులు, 12 प्रेरितों को चुनकर 12 మంది అపోస్తులలో 12 प्रेरितों में से అనేక స్థలాలకు సేవకు వెళ్ళిపోయారు. तो 12 प्रेरित बहुत ज्यादा जगहों में सेवा में गए हैं, సేవకు వెళ్ళిపోయారు. सुसमाचार के खातिर गए हैं। అందరూ హతసాక్షులు అయిపోయారు. सबके सब हत साक्षी हो चुके हैं, అందరూ హతసాక్షులు అయిపోయారు. सबके सब हत साक्षी हो, ఒక్క వ్యక్తి తప్పితే. एक व्यक्ति को छोड़कर। ఎవరా వ్యక్తి? कौन है वो? యేసు ప్రభువును పట్టించినటువంటి యోధా ఇస్కరియోతు. यहूदा जो यीशु को पकड़वाया था। యేసు ప్రభువును పట్టించినటువంటి యోధా ఇస్కరే తప్పితే यहूदा इस्करियोत जो यीशु को पकड़वाया था उसके अलावा అందరూ హతసాక్షులు అయిపోయారు. सबके सब हत साक्षी हो गया, దేవుని కొరకు परमेश्वर की సాక్షులుగా నిలిచారు. गवाही बन के रह गया। అందుకనే इसलिए మనం కూడా हम भी హతసాక్షులు అవడానికి కూడా సిద్ధపడాలి. हत साक्षी होने के अभी तैयार होना है। అందుకే ఎఫెసు రాసిన పత్రిక, इसलिए देखिएगा इफिसियों के लिखी पत्री, ఎఫెసు రాసిన పత్రిక इफिसियों की लिखी पत्री 1వ అధ్యాయము, पहले अध्याय, ఫిలిప్పులకు రాసిన పత్రిక, ఫిలిప్పులకు రాసిన పత్రిక फिलिपियों की लिखी पत्री 1వ అధ్యాయము, पहले अध्याय ఇక్కడ 20
8వ వచనం కనుక మనం చదివితే, अगर 28 वचन को पढ़ेगा तो ఏ విషయములోనూ ఎదురించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. तो लिखा है फिलिप्पिस की पत्री 1 अध्याय 28 क्या, और किसी बात में विरोधियों से भय ना खाते, ये उनके लिए विनाश का स्पष्ट चिन्ह है, परंतु तुम्हारे लिए उद्धार और ये परमेश्वर की ओर से है. బెదరొద్దండి. भय नहीं खाना. ఈ సమయం అదే. ये समय यही है. ఈ సమయం ఎలాంటిదంటే, ये समय कैसी है कि బెదిరిపోతున్నారు, भय खाते हैं, భయపడిపోతున్నారు. डर जाते हैं, చిన్నదానికి పెద్దానికి. छोटी मोटी विषय में भी. చిన్న రోగం వస్తే బెదిరిపోవటం, थोड़ा बीमारी होने से डर जाते हैं, కొంచెం సమస్య వస్తే कोई బెదిరిపోవటం. समस्या हो तो डर जाते हैं. ఏదైనా కానీ कुछ भी हो, క్రైస్తవుల్లో ఆత్మీయ శక్తి తగ్గిపోతుంది. ईसाइयों में आत्मिक सामर्थ्य घटती जा रही है. ఇంకోటేం తెలుసా, एक और बात पता है, కేవలం వెంటనే జరుగుతుంది కానీ केवल सुनना ही हो रहा है. వాళ్ళల్లో ఉన్నటువంటి కొన్ని తక్కువ ధనాల్ని కొన్ని వదిలిపెట్టుకోవట్లా. तो ऐसे अपने कमियों को सुधारना नहीं चाहते. ఇది మాత్రం చాలా ఖచ్చితమైన మాట. ये तो बिल्कुल सब लोगों में दिखता है. లైవ్ లో వింటున్నాం, लाइव में सुनते हैं, ఆదివారాలు వస్తున్నాం, इतवार को आते हैं, మంచిది. अच्छी बात है. కొన్ని విడిచిపెట్టుకోవాల్సి ఉండి कुछ चीजें छोड़ देना चाहिए, అవి విడిచిపెట్టుకోవట్లా. वो नहीं छोड़ रहे. ఏమి తిన్నాం, हाँ बस सुन लिया, అయిపోయింది. हो गया बोलते. లైవ్ లో విన్నాం, लाइव में सुना, లైవ్ అయిపోయింది. लाइव खत्म. ఆదివారం చర్చికి వెళ్ళాం, इतवार को चर्च में गए, అయిపోయింది. हो गया. కానీ लेकिन నాలో ఏమన్నా మార్పు వస్తుందా? क्या मेरे अंदर कुछ बदलावट आती है? జాగ్రత్తగానండి. ध्यान से सुनिए. ప్రతి ఒక్క విశ్వాసి, వింటున్న ప్రతి ఒక్క విశ్వాసి, सुनने वाला हर एक विश्वासी, క్రీస్తు రక్తంతో కడిగిన ప్రతి విశ్వాసి, मसीह के लहू के द्वारा धुले हुए हर एक దేవుని विश्वासी, ఉగ్రతను తప్పించుకున్న ప్రతి విశ్వాసి, परमेश्वर के वो प्रकोप से बचने वाला हर एक विश्वासी, ప్రతి ఒక్కరు కూడా हर एक जने, నాలో ఏమన్నా మార్పు వస్తుందా? मेरे अंदर कुछ ऐसी बदलावट आती है? మొదటికి ఇప్పుడు నాలో మార్పు ఉందా? पहले से अभी का कोई बदलावट है मेरे నేను अंदर? సాక్ష్యం చెప్పానే, సాక్ష్యం చెప్పిన నేను నడుచుకుంటున్నానా? जैसे मैंने गवाही बताया था, उस गवाही के अनुसार चलता हूँ నేను నడుచుకుంటున్నానా? क्या? मैं चलता हूँ क्या? ఆయన కృప అయితే ఎడతెగక ఉందంట మన మీద. उनके अनुग्रह तो हमारे है, हमेशा रहती है हमारे पर. నిజంగా ఒక చిన్న తప్పు చేస్తే మనల్ని ఒక్కసారి కనుక నశింపజేస్తే మనం ఏమైపోతాం? सच्ची में हमसे जो गलती होती है छोटी मोटी, अगर एक बार वो नाश करने से हम क्या हो जाएंगे ఏం बताइए? చేస్తాం చెప్పండి? कैसे क्या करेंगे बताइए? ఎంత తగ్గించుకొచ్చాడు ఆయన. तो परमेश्वर अपने आप को कितना कम करता हुआ है. ధర్మశాస్త్రము పాపాన్ని ఎత్తి చూపినప్పుడు పాపం ఏం చేసింది? మరణాన్ని తీసుకొచ్చింది. तो व्यवस्था ने जो पाप को उठा के दिखाया, तो पाप जो है मृत्यु को लेके आया. ధర్మశాస్త్రము व्यवस्था పాపాన్ని చూపించింది, पाप को दिखाया उठा के, ఇది పాపము అని. ये फलाना पाप है. ఆ పాపం మనిషిని చంపేసింది. वो पाप इंसान को मार डाला. అంటే దేవుని ఆజ్ఞను కనుక మీరితే अगर परमेश्वर की आज्ञा को उल्लंघन करेगा, అక్కడే చనిపోయేవాడు. वहीं के वहीं खत्म हो जाते थे. అన్య అగ్ని తెచ్చినటువంటి जो अन्य अग्नि लेके आया, అహరోను కుమారులు हारून के पुत्र ఇద్దరు दोनों ఏమయ్యారండి? क्या हो गया? వాళ్ళు ఏం పాపం చేశారు? उन्होंने क्या पाप किया? వాళ్ళని ఎవరు దోసుకున్నారు? वो किसको लूटा उन्होंने? ఎక్కడ వాళ్ళు వ్యభిచారాలు చేశారు? कहाँ उन्होंने व्यभिचार किया? ఎక్కడ భయంకరమైన పాపాలు చేశారు? कहाँ उन्होंने भयानक पाप किया? అన్య అగ్ని తెచ్చారు. दूसरे आग लेके आ गया. అన్య అగ్ని अन्य अग्नि बोलता है. దేవుడు పంపించింది కాకుండా, परमेश्वर ने जो भेजा उस आग के अलावा, ఆ అగ్ని కాకుండా అన్య అగ్ని उस తీసుకొచ్చారు. आग के अलावा दूसरी आग लेके आ गया. అక్కడికక్కడ చచ్చిపోయారు. वो वहीं के वहीं खत्म हो गया. కానీ ఈ రోజు लेकिन आज మనం ఎన్ని తప్పులు हम చేస్తున్నాం? कितना भी गलतियां कर रहे हैं. క్రైస్తవులుగా ఎన్ని తప్పులు చేస్తున్నాం? ऐसा होने के बावजूद भी कितना गलतियां हम ఎలా करते తప్పు हैं. చేస్తామండి మనం? कैसे गलती करते हैं हम? ఒకటి ఆలోచనల ద్వారా. एक तो सोच के द्वारा. జాగ్రత్తగా ध्यान से सुनिए. మనకు వచ్చే ఆలోచనలు, हमें मिलने वाला सोच के द्वारा, తలంపులు हमारे विचार ఎక్కడ వస్తాయండి? कहाँ उत्पन्न होता ఇక్కడ है? వస్తాయి. दिमाग में. ఆలోచనలు, తలంపులు. हमारे सोच विचार. నీకు చెడ్డ ఆలోచనలు వస్తున్నాయా? आपका बुरा सोच आते हैं क्या? మంచి ఆలోచనలు क्या వస్తున్నాయి? अच्छी सोच आते हैं? ఎలాంటి ఆలోచనలు किस వస్తున్నాయి? प्रकार की सोच आता है? తర్వాత उसके बाद నువ్వు చూస్తున్న చూపు, अब जो देखते हैं नजरिया, నువ్వు మోహం చూపు చూస్తున్నావా? आप मोह से भरा हुआ नजर से देखते हो? దేవుని యొక్క ప్రేమతో చూస్తున్నావా? क्या परमेश्वर के प्रेम से देखते हो? ఆ తర్వాత వింటున్నావు. और सुनते हो आप? ఏ వింటున్నావు? क्या सुनते हो? ఎలాంటి వింటున్నావు? कैसे कैसे विषय सुनते हो? నువ్వు వినేవి దాన్ని బట్టి నువ్వు ప్రభావితం అవుతావు. आप जो सुनते हो उसी के द्वारा प्रभावित हो जाते నువ్వు हो. చూసే దాన్ని బట్టి నువ్వు ప్రభావితం आप అవుతావు. जो देखते हो उसी के द्वारा प्रभावित हो जाते నువ్వు हो. ఆలోచించే ఆలోచన బట్టి ప్రభావితం అవుతావు. आप जो सोचते हो उसी के अनुसार प्रभावित हो जाते हो. ఏం మాట్లాడుతున్నావు? क्या बोलते हो? ఏం మాట్లాడుతున్నావు? किस तरह की बातें करते हो? ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు కానీ, शायद दूसरों से बात करते हो, నువ్వు ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు या కానీ, फोन में बात करते हो. కొంతమంది దైవదాసుల మీద విరుద్ధ మాటలు మాట్లాడతారు. कुछ लोग प्रभु के दास के खिलाफ ही विरुद्ध बातें बोलते हैं. వాళ్ళు చూసింది లేదు, చేసింది లేదు. उन्होंने देखा तक भी नहीं है, फिर भी
కొన్నిసార్లు చెప్పుడు మాటలు కూడా వింటారు. कई बार दूसरों की बातों में आ जाते हैं, మనం చూసింది లేదు, చేసింది లేదు. देखा तक भी नहीं है खुद अपने आप। కొంతమంది విశ్వాసులు कुछ विश्वासी వాళ్ళ కాళ్ళే ఆలోచించుకుంటారు, खुद ही सोचते रहते हैं, వాళ్ళ కాళ్ళే खुद ही सोचते रहते हैं, అన్ని క్రియేట్ చేసుకుంటా కూర్చుంటారు. खुद ही बस सोच में बना के जाते हैं, ఇలా చేసుంటారు, शायद ऐसे किया होगा, ఇలా అయ్యింది, कैसा ऐसा हुआ होगा, ఇలా అయ్యింది, शायद ऐसा ఇలా हुआ, అయ్యి ఉంటది, शायद हो सकता है, చూసింది లేదు, ना देखा है విన్నది లేదు, ना सुना है, ఇలా అనుకుని बस ऐसा सोच వాళ్ళ कर ఆత్మలో దిగజారిపోతున్నారు. वो आत्मा में कमजोर होते जा रहे हैं, ఎదగాల్సిన విధంగా ఎదగట్లేదు. जैसा बढ़ना चाहिए ऐसा नहीं बढ़ रहे। వాళ్ళు అనుకుంటారు, చూస్తే ఇలాంటి క్రైస్తవులు అనుకుంటారు, इस तरह का ईसाई लोग, మేము క్రీస్తులో ఉన్నాము. हम हैं मसीह में। ఎవరన్నారని మీరు క్రీస్తులో లేరని? आपको किसने मना करा आप मसीह में नहीं हो? ఎవరు అనరు. कोई नहीं भूलेगा నీ आपको। చేతిలో బైబిల్ ఉంది, आपके हाथ में बाइबल है, వాళ్ళ పేర్లు కూడా ఉండి, క్రైస్తవ పేర్లు. कुछ कई लोग तो मसीह का नाम भी रखे నీ हैं, ఇంట్లో దేవుడి పుట్టోలు ఉండి, సిలువులు ఉన్నాయి. आपके घर में क्रूस भी है, तस्वीर है, నువ్వు చర్చిలకి వెళ్తున్నావు, आप चर्च में जाते हो, నువ్వు బాప్తిసం కూడా తీసుకుని ఉంటావు बपतिस्मा भी ले चुके हैं, కదా. है ना? అవును, हाँ, ఎవరు అనరు క్రైస్తవులు కాదని. आपको कोई मना नहीं करेगा आप ईसाई बोल कर। కానీ తీతులు అంటాడు, నువ్వు యోధాపత్యం ఉంటాడు. ఆ క్రియల ద్వారా మనము దేవుణ్ణి లో లేనట్టుగా నీ క్రియలు చూపిస్తాను तो అంటున్నాడు. यहूदा के पत्र में बोलता है कि आप अपना कार्यों के द्वारा ऐसा दिखाते हो मान लो हम परमेश्वर में है ही नहीं। నేను ఎన్నోసార్లు చెప్పాను, मैंने कई बार बता चुका हूँ। ఆశారండి पास्टर जी, నాలో ఏమైనా చిన్న తప్పుంటే చెప్తారండి. मेरे अंदर कोई कमी है तो बताएंगे। పాష గారు అంటాడు, पास्टर जी कहता है మీరు ఏమనుకోనంటే अगर आप कुछ भी ऐसा नहीं सोचेगा మళ్ళీ तो చెప్పినాక సైతాను మిమ్మల్ని లేనిపోయింది భ్రమపరచుకొని ఉంటే इतना बताने के बाद अगर शैतान आपको भ्रम में नहीं डाला होगा చెప్తాం. तो फिर हम बताएंगे। ఆ ధైర్యంగా మీరు అడిగితే, अगर इसी हिम्मत से आप पूछेगा तो నాలో ఏమైనా తప్పులుంటే చెప్పండి, मेरे अंदर की कमियों को बताएंगे పాష बोले గారు तो। చెప్పండి. पास्टर जी बताइए। అమ్మా చెప్తానమ్మా, हाँ मैं तो बताऊंगा, చెప్తానయ్యా, बताएंगे। కానీ మళ్ళీ నువ్వు సైతాన్లో పడిపోకూడదు. फिर आपको पीछे नहीं हटना, आप शैतान में नहीं पड़ना। అయ్యో నన్ను దైవదో చెప్పాడే, अब प्रभु के दास ने मुझे ऐसा बोल दिया। నువ్వు పశ్చాత్తాపడి अगर आप पश्चाताप నువ్వు करें, లోబడతానంటే अगर आप अधीन हो जाएगा నీకు तो రియల్ చెప్తా, आपको हकीकत बताऊंगा, ప్రభువులో ఎదుగుతావు. तब प्रभु में बढ़ोगे। ఇంత శక్తి ఎవరి దగ్గర ఉందండి? इतना सामर्थ्य किसी के पास है? ఉందా ఎవరి దగ్గర? किसी के पास है क्या? ఉన్నవాళ్ళు ఉండారు. हाँ कुछ लोग है ऐसा। మా తప్పులు చెప్పండి పాష గారు. हाँ बताइए हम पास्टर जी हमारी गलतियों को। కొంతమంది తప్పులు చెబితే మొహం మార్చుకుంటారు. कुछ लोग अपनी गलती बताने से मुंह छोटा कर देते हैं, దైవదాసుని తోటి మాటలు కూడా ఉండవే కాళ్ళకి, प्रभु के दास से बात करना भी छोड़ देते हैं, ఇంకేముండవు. कुछ नहीं रहता। అప్పుడే అర్థమైపోద్ది దేవుడి నుంచి మనం దూరం అవుతున్నాం. तभी समझ में आता है परमेश्वर से दूर होते जाए। బైబిల్ చదివినంత మాత్రాన, ज्यादा बाइबल पढ़ने से ప్రార్థన చేసినంత या మాత్రాన ज्यादा प्रार्थना करने से మీరు అనుకుంటున్నారు. आप सोचते हो। జాగ్రత్తగానండి. ध्यान से रहिए। నేను ఎవరికి చెప్తున్నానంటే, मैं किसे कहता हूँ, దైవత్వంలో నుంచి కొంచెం అటు ఇటు ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నా. इस रत में थोड़ा बहुत इधर उधर भटके ना उनके बारे में बताओ। ఎవరో మనమే చూసుకోవాలి. हम अपने आप को ही जांचना है। పౌలు గారు కొరింథీయులకు పత్రిక రాస్తున్నప్పుడు ఆయన అన్నాడు, पौलुस ने जब कोरिन्थियों को पत्रिका लिख रहा था మీకు उस समय దేవుడిచ్చిన बोला था, ఆత్మ ఉంది, आपको परमेश्वर का दिया गया आत्मा है, మీ ఆత్మకు తెలుసు మీలో ఉన్న విషయాలు ఏంటో, आपकी आत्मा को पता है आपके अंदर की बातें, మీలో ఉన్న విషయాలు ఏంటో. आपके अंदर की बातें आपके आत्मा కాబట్టి को మీరు पता है। ఆలోచించుకోవటమే, इसलिए आपको सोचना ही है, बस మీరు ఆలోచించుకోవటమే. आप खुद के बारे में सोचिए। దైవదాసుడు పరిశుద్ధాత్మ దైవదాసుడు మాట్లాడతాడు तो पवित्र आत्मा प्रभु दास के द्वारा बात करेगा, మిమ్మల్ని ప్రేమించి. आपसे प्रेम करके। కానీ लेकिन అందుకే అంటాడు, इसलिए कहता है యెహోవా కృప కలిగిన వాడు కాబట్టి यहो परमेश्वर जो महाकरुणा ఆయన వాత్సల్యత అంటే ఎడతెక్కకుండా మనకున్నాడు. उनका दया हमारे यानी कि हमेशा हमारे ऊपर है, ఆయన కృప, उनकी कृपा, రక్షణ, उनके उद्धार, ప్రేమ, उनकी प्रेम దయ, और दया, కనికరము तरस ఆయనది ఎప్పుడు కూడా అది అది ఎట్టుంటుందంటే కుమ్మరించబడుతుంది. तो हमेशा हमारे ऊपर उंडेला जा रहा है, కుమ్మరించబడుతుంది. उंडेला जा रहा है। అందుకే इसलिए మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన వింటున్నాడు. जब हम प्रार्थना करते हैं ना तो वो सुनता है। మనకెందుకు మంచి కార్యాలు చేస్తే తెలుసా? तो क्यों हमारे जिंदगी में अच्छे कार्य करते हैं? కొంతమంది క్రైస్తవులు అనుకుంటారు, कुछ ईसाई लोग सोचते हैं మా ప్రార్థన విన్నాడు, हमारी सुना है మాకు परमेश्वर మంచి ने, కార్యాలు చేస్తున్నాడు हमारे लिए కాబట్టి अद्भुत कार्य कर रहे हैं, మేము మంచివాళ్ళం అనుకుంటాం. इसलिए हम अच्छा है करके सोचते हैं। ఎందుకు చేస్తాడు? क्यों करता है परमेश्वर? ఇప్పుడన్నా లోబడి కృతజ్ఞతగా దేవునికి ఉండి మనం దేవునికి విరుద్ధంగా ఉన్న కొన్ని కార్యాలు వదిలిపెట్టుకొని అయ్యో నాకు దేవుడు ఇంత మంచి కార్యం చేసినని అనుకుంటామేమోనని కార్యాలు చేస్తాడు. परमेश्वर इसलिए कार्य करता है कम से कम इस कार्य को देखकर परमेश्वर से डरे और कोई गलती हो तो सुधारे बोलकर प्रभु कार्य करता है। చాలా మంది అనుకుంటారు, చాలా మంది క్రైస్తవులు చూశాను నేను, बहुत सारे मसीह लोग ऐसे మా सोचते ప్రార్థన हैं ఎందుకు విన్నాడండి, हमारी फिर क्यों सुना, మాకు ఎందుకు అద్భుత కార్యాలు చేస్తున్నాడండి, अगर हम अच्छे नहीं तो हमारे लिए क्यों మేము अद्भुत అనుకున్నా कार्य ఎందుకు करता చేస్తున్నాడండి है? हम जो सोचते वो क्यों करता है परमेश्वर? అని అంటారు చాలా మంది. सर, बहुत కానీ सारे వాళ్ళలో लोग చూస్తే చాలా లోపాలు ఉంటాయి.
ఉంటాయి. तब उनके अंदर देखते तो बहुत सारे ऐसी कमियां हैं. వాక్యం అనే అర్థంలో చూస్తే वचन की दर्पण में देखेगा. కానీ ఎందుకు చేస్తాడంటే लेकिन क्यों करता है? ఆయన దయాళుడు, वो दयालु है, कृपालु है. నిన్ను నన్ను వదులుకోలేక आप और मुझे वो छोड़ नहीं सकता. ఇప్పుడన్నా పశ్చాత్తాపడి అయ్యో దేవుడు నాకు ఎన్ని మేలు చేశాడు, ఎంత కార్యం చేశాడని కృతజ్ఞతగా ఆయనకి లోబడి జీవిస్తామని చెప్పి చేస్తాడండి. तो कम से कम इस अद्भुत कार्य करने के बाद प्रभु इतना भलाई करता है, फिर भी मैं ऐसे विरुद्ध चल रहा हूँ करके पश्चाताप करके सीधी मार्ग में आएंगे बोलकर करता है. ఒక ఆయన బాగా మందు తాగుతాడండి. एक आदमी बहुत ज्यादा दारू पीता है, చాలా మందు తాగుతాడు. बहुत ज्यादा पीता है दारू. ఈ సంవత్సరం నాయన నేను ఒక ఎకరం పొలం కొనుక్కోవాలనుకుంటున్నాను అయ్యా అన్నాడు. इस साल मैंने 1 एकड़ जमीन खेत खरीदना चाहता हूँ. క్రైస్తవుడే, ऐसा ही है वो, బాగా మందు తాగుతాడు, खूब ज्यादा दारू पीता है, చర్చికి వస్తాడు, चर्च में भी आता है, పాస్టర్ ముందు మాత్రం బాగా కూర్చుంటాడు, पास्टर सामने अच्छी तरह बैठता है, పాస్టర్ ముందు బాగా కూర్చుంటాడు, अच्छी तरह बैठ जाता है, అందరి ముందు తెల్ల బట్టలు వేసుకుంటాడు, और सबके जैसा वो श्वेत वस्त्र भी पहनता है, చక్కగా కూర్చుంటాడు, अच्छी तरह बैठता है, మంచి ప్రార్థనాపరుడు, अच्छा प्रार्थना करने ప్రార్థన కూడా బాగా చేస్తాడు, प्रार्थना भी बहुत अच्छी तरह करता है, ప్రార్థన కూడా బాగా చేస్తాడు. अच्छी तरह करता है, కానీ తన హృదయాన్ని మత్తు పదార్థాలతోటి పాడు చేసుకుంటాడు. अपने हृदय को जहरीली चीजों से मत वाला कर देता है. అతను అనుకున్నాడు ప్రభు నాకు అద్భుత కార్యం చేయను అన్నాడు. उसने बोला प्रभु मेरे लिए अद्भुत कार्य कर. ఈ సంవత్సరం ఎకరం పొలం కొనాలి ప్రభు. इस साल मैंने 1 एकड़ खेत खरीदना है. పొలం కొన్నాడు, खेत खरीद लिया, పొలం కొన్నాడు, खरीद लिया, పొలం కొని खरीद कर సంఘంలోకి వచ్చి సాక్ష్యం చెప్పాడు. कलिशे में गवाही बताया. చూసారా, देखा నా ప్రార్థన దేవుడు అన్నాడు. प्रभु मेरी प्रार्थना सुना है, నా ప్రార్థన దేవుడు అన్నాడు. मेरी सुना है प्रभु ने. నేను ఈ సంవత్సరం ఎకరం పొలం కొనాలనుకున్నాను. मैंने इस साल प्रार्थना की 1 एकड़ खेत खरीदूं. దేవుడు నా ప్రార్థన అన్నాడు. చూసాడా, प्रभु ने मेरे प्रार्थना सुना, देखा. ఈ కొంతమంది ఆయన గురించి తెలిసిన వాళ్ళు అనుకున్నారంట, उनके बारे में जानने वालों ने सोचा అరే ఈయన మొత్తు పదార్థాలు తాగుతాడు, మందులు తాగుతాడు, ఈయన ప్రార్థన ఎట్టన్నాడు దేవుడు अरे ये तो दारू वारू पीने वाला है, इसकी कैसे सुना परमेश्वर ने, అనుకున్నారు. ऐसा सोचा. తర్వాత పాస్టర్ గారు వాక్యం చెప్పేటప్పుడు उसके बाद पास्टर जी ने जब वचन बताया, పాస్టర్ గారు చెప్తా ఉంటాడు కదా, पास्टर जी तो बोलता रहेंगे మద్యంతో మొత్తులై ఉండకుండా मत वाला मत हो ना, హృదయం దేవాలయము, हृदय तो परमेश्वर का హృదయం मंदिर है, పాడు చేయబాక, हृदय को खराब मत करो. వింటా అనుకున్నాడంట. तो सोचते हुए सोचा, उसने सुनते सुनते सोचा ఈయనకేం తెలుసండి, इन्हें क्या पता, దేవుడు నా ప్రార్థన అన్నాడు. परमेश्वर ने तो मेरी सुना है, నా ప్రార్థన అన్నాడు. मेरी सुना है. ఈ సంవత్సరం ఎకరం పొలం కావాలనుకున్నాను, इस साल मैंने 1 एकड़ खेत खरीदने को चाहा, నాకు పొలం వచ్చేసింది. मेरे को दे दिया परमेश्वर ने. చూసారా, देखा మరి తను మార్చుకున్నాడా? क्या उसने अपने आप को बदला? అయ్యో నేను ఇంత తప్పు చేస్తున్నా గానీ, अरे मैं इतना गलती कर रहा हूँ तो भी, ఇంత మందు తాగుతున్నాను, इतना दारू पी रहा हूँ. ప్రతిసారి పాస్టర్ గారు చెబుతున్నాడు, हर बार पास्टर जी बताते हैं హృదయం దేవాలయం అంటారు. हृदय परमेश्वर का मंदिर बोलता నా है, హృదయాన్ని మొత్తు పదార్థాలు దింపుతున్నాను. मैं अपने हृदय को मतवाला कर दे చూడు, रहा हूँ. దేవుడు నా ప్రార్థన ఒక ఎకరం పొలం ఇచ్చాడు. देखो प्रभु ने मेरे प्रार्थना सुने 1 एकड़ खेत दे दिया, నేను మానుకుంటున్నాను ప్రభు, तो मुझे और बदलना चाहिए प्रभु. मैं बदलता हूँ आज నేను से, ముందు మానుకుంటున్నాను, आज से मैं दारू छोड़ देता हूँ ఈ రోజు प्रभु. నుంచి అన్ని మానుకుంటున్నాను. आज से मैं सब कुछ छोड़ देता हूँ बुराई को. అందుకు దేవుడు ఎదురు చూస్తాం. इस तरह पश्चाताप करोगे बोल के परमेश्वर इंतजार करता है. దినమంతా ఆయన చేయి చాపుతున్నాడు. इसलिए कहता है वो दिन भर अपने बाहु फैलाए हुए हैं, దినమంతా दिन भर. కొంతమందికి బండి చెప్పే కొద్ది వాళ్ళు వ్యతిరేకంగా ప్రవర్తిస్తారండి. कुछ लोगों को हम कितना बताते जाएंगे ना, उतना विरुद्ध నేను करते కొంతమంది క్రైస్తవులు చూశాను, जाएंगे. कुछ ईसाइयों को मैंने देखा, పరిశుద్ధాత్మ దేవుడు దైవదాసులు వాక్యం చెప్పేటప్పుడు వాళ్ళ తప్పులు వాళ్ళని తాగుతూ ఉంటే వాళ్ళ తప్పులు తెలిసే కొద్ది వాళ్ళు ఇంకా జిద్దు అయిపోతారు, ఇంకా ఎదురుపోయిపోతారు. पवित्र आत्मा परमेश्वर दास के द्वारा उनकी गलतियों को बताते हैं सुधारने की मनसा से. वो जितना सुनते हैं ना, अपनी गलती महसूस होती है ना, उतना ही और परमेश्वर का विरुद्ध होते जाते ఇంకా అయిపోతా ఉంటారు. और भी विरुद्ध जाते हैं. ఎందుకంటే क्योंकि లోబడే స్వభావం లేనప్పుడు, ना झुकने वाली आदत नहीं है. इसलिए లోబడే స్వభావం లేనప్పుడు झुकने वाली ये स्वभाव नहीं है. సాతానాత్మ వచ్చి शैतान की आत्मा आता నువ్వు है, మంచోడివి, तुम तो अच्छा है, నువ్వు మంచిదానివి, तू अच्छी है. పాస్టర్ ఏదో చెబుతున్నాడులే, पास्टर तो यूं ही बोलता है. ఇది కూడా ఈ తప్పులు కూడా లేకపోతే ఎట్లా, ऐसे छोटी मोटी गमियां भी ना నువ్వేం होंगे పెద్ద क्या? తప్పులు చేయట్లేదులే, तुम तो कोई बड़ी गलती तो नहीं कर रहे ना, నువ్వేం పెద్దగా తప్పులేం तुम చేయట్లేదులే, तो कोई बड़े बड़े गलती तो नहीं कर रहे. ఇలాంటి నడుస్తా ఉంటేలే, ये छोटी मोटी तो चलता నువ్వు है. అనుకోబాక నేను తప్పులో ఉన్నానని, आप अपने आप को गलत है करके मत सोचना, నువ్వు అనుకోబాక నేను తప్పు చేస్తున్నానని, आप अपने आप को गलती कर रहे हो करके मत నువ్వు सोचना. కరెక్ట్ అని చెప్తా तुम ఉంటావు. तो ठीक हो करके बोल కానీ रहे ఎప్పుడైతే బైబిల్ కు మనం తులనా పెడతామో जैसे बाइबल को साथ हम तुलना करेंगे అప్పుడు మనకి కనపడుతుంది. तब हमें दिखता है, కానీ సరి చేసుకోవాలి. लेकिन सुधारना है. అందుకనే इसलिए ఇక్కడ ఈ 10వ అధ్యాయం ఎబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయంలో इब्रानियों के 10वें अध्याय में 10వ అధ్యాయంలో 10वें अध्याय में ఇక్కడ ఏమంటాడంటే क्या कहता है, బుద్ధిపూర్వకంగా చేసే పాపాలంట, అంటే తెలిసి కూడా బుద్ధిపూర్వకంగా చేసే పాపాల కంటే ఇక బలి ఉండదంట.
तो जानकर जो पाप करते हैं उन पाप का कोई बलि नहीं होगा। చూడండి 10వ అధ్యాయము 26వ వచనం కనుక మనం చదివితే 10 का 26वें वचन को अगर पढ़ेगा హెబ్రీ రాసిన పత్రిక इब्रानियों 10వ అధ్యాయము 10वें अध्याय 26వ వచనం 26वें वचन, మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తరువాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇక ఉండదు. क्योंकि सच्चाई की पहचान प्राप्त करने के बाद यदि हम जानबूझकर पाप करते रहे तो पापों के लिए फिर कोई बलिदान बाकी नहीं। అంటే తప్పు అని తెలిసి కూడా यानी कि गलती है करके पता चलने के बावजूद भी వాక్యం విన్నాక ఈ తప్పని నువ్వు గ్రహించలేని స్థితిలో కూడా ఉంటే अगर वचन सुनने के बाद गलती को गलत करके भी नहीं समझोगे ఇంకెప్పుడు తెలుసుకుంటాం? फिर कब समझोगे? ఎప్పుడు తెలుసుకుంటాం? कब समझोगे? లేదా अगर ऐसा नहीं, అరే మనలో ఏమైనా తప్పులు జరుగుతున్నాయేమో, क्या मेरे अंदर ऐसी गलती हो रहा होगा, మనం ఏమైనా తప్పులో ఉన్నామేమో, कहीं हम गलती में तो नहीं है। పాస్టర్ గారిని అడుగుదాం, पास्टर से पूछेंगे ఏమేమైనా తప్పులో ఉన్నామా మేమన్నా, आपके नजर में कैसे हम कोई गलत में है क्या, అడుగుదామే. इस तरह पूछेंगे। అనుకోరండి, ऐसा नहीं सोचते। మన పాపాలే మనల్ని ఏం చేస్తాయి అంటే మనల్ని ఏలెత్తి చూపించకుండా అవి మంచివాళ్ళు అన్నట్టుగా మన ఆత్మతో మాట్లాడుతూ ఉంటాయి. तो हमारे पाप हमारी गलती को महसूस नहीं करने देता और ऊपर से बोलता है कि तुम अच्छे हो करके बताते। మన పాపాలు మనకు కనపడవంట, మనకి हमारे पाप हमको नहीं दिखता, కనపడవంట, ఇతరుల వారికి కనపడతాయి. दूसरों का दिखाई देता है। కొన్నిసార్లు ఇతరులు మనం తప్పుగా అర్థం చేసుకుంటాం, दूसरों को गलत रूप में समझते हैं, అది వేరు. वो भी और गलत। కొన్నిసార్లు తప్పులు ఉంటాయి, कई बार गलतियां होती है, అటు మనం సరి చేసుకోవాలి. उसको हम खुद सुधारना है, బైబుల్ ద్వారా సరి చేసుకోవాలండి. बाइबल के द्वारा ही सुधारना है। నేను అనేది ఏంటంటే मैं क्या कहता हूँ, మనకు బైబుల్ ఉంది, हमारे लिए तो बाइबल ग्रंथ है, బైబుల్ ఉంది. बाइबल ग्रंथ है। నువ్వు వాక్యం విన్నప్పుడు आप जब वचन सुनते हो, పాస్టర్ సాబ్ ద్వారా పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నప్పుడు पास्टर जी के द्वारा पवित्र आत्मा जब నువ్వు बात బైబిల్ करता है, టాలీ చేసుకో, तो बाइबल के साथ तुलना करो, బైబిల్తో టాలీ చేసుకో. तुलना करो। అప్పుడు నీ పాస్టర్ గారి వాక్యము पास्टर जी का वचन నువ్వు విన్నావు, आपने सुना, బైబిల్తో టాలీ చేసుకున్నావు. बाइबल के साथ तुलना किया। ఎప్పుడైతే బైబిల్ టాలీ చేసుకుంటావు, जैसे बाइबल के साथ तुलना किया, బాబు చాలా తప్పు చేస్తున్నాను నేను, फिर तो मैं बहुत गलत कर रहा हूँ। ఇక నువ్వు పాస్టర్ మీద కోపంగా ఉండవు, अब तब पास्टर के ऊपर गुस्सा नहीं నీ करेगा, ఎదురు ఇతరుల మీద కోపంగా ఉండవు, दूसरा विश्वासियों के ऊपर गुस्सा नहीं నేనేదో करेगा, పెద్ద విశ్వాసం అనుకోవు, अपने आप को बड़ा विश्वासी हो अच्छा हो करके नहीं समझोगे, నేను మంచిగా నడుతున్నాను అనుకోవు, अपने आप को मैं अच्छा चल रहा हूँ करके भी नहीं समझोगे। నా జీవితం అది చేసుకున్నాను, तो నేను मैं अपने जिंदगी में इस तरह का मैंने अमल किया हूँ, నేను చేసుకున్నాను, अमल किया हूँ, నేను చేసుకున్నాను కాబట్టి చెప్తున్నాను మీకు, अमल किया हूँ, इसलिए मैं आपको कहता हूँ। చెప్తున్నాను. గుండె మీద చేసుకుని చెప్పండి, अपने छाती के ऊपर हाथ रख के बताइए, వా నేను ఇప్పుడు సరి చేసుకుంటున్నాను. प्रभु मैं अभी से सुधार, ఇది సరి చేసుకునే సమయం, ये सुधारने का समय है, ఇది సరి చేసుకునే సమయం. सुधारने का समय है। కాబట్టి इसलिए ఈ సరి చేసుకునే సమయంలో सुधारने के समय में మనం గనక ఓడిపోయామంటే अगर हम हार गए మనం దేనికి పనికిరామండి. हम किसी काम के नहीं होंगे। फिर క్రైస్తవ జీవితమే సరి చేసుకోవటం, ईसाई का जिंदगी का मतलब हर दिन सुधार, దేవుని వాక్యం వింటుందో సరి చేసుకోవటం, वचन सुनते हैं इसलिए सुधारने के, చర్చికి వస్తుందో సరి చేసుకోవటం. चर्ची आते हैं इसलिए सुधारने के। ఇన్ని చేసినా కానీ సరి చేసుకోలేదు అనుకోండి, इतना कुछ करते हैं मगर सुधारते नहीं अपना आप ఇక को, ప్రపంచంలో ఎక్కడ నీకు దేవుడు కూడా నిన్ను కాపాడ్డావు. तो दुनिया में और कोई छोड़ो, परमेश्वर भी आपको बचाने चाहिए। నీకు నువ్వు సరి చేసుకోకపోతే దేవుడు కూడా నిన్ను కాపాడ్డావు. तो अपने आप को सुधार नहीं पाओगे तो परमेश्वर भी आपको नहीं बचाएगा। రేపు తీర్పులోకి వస్తాం, कल का दिन न्याय विमर्श में आओगे, తీర్పులోకి వస్తాం. न्याय विमर्श में आओगे। కాబట్టి इसलिए చూడండి, देखिए, బైబుల్లో बाइबल में లోకాసు వార్త, लूका सुसमाचार, లోకాసు వార్తలో लूका सुसमाचार, ప్రభువు కొన్ని విషయాలు చెప్పాడు. प्रभु ने कुछ बातों को बताया। ఈ విషయాలను గనక మనం జాగ్రత్తగా గమనిస్తే इन विषयों को अगर ध्यान से सुने, ఇక్కడ 6వ అధ్యాయము, लूका सुसमाचार 6 अध्याय, 6వ అధ్యాయములో 6 अध्याय में ఇక్కడ 19 విషయాలను చెప్పాడు క్రైస్తవులకి. ईसाई लोगों के लिए 19 विषयों को बताया है। 6వ అధ్యాయం, లోకాసు వార్త 6వ అధ్యాయంలో लूका सुसमाचार की 6 अध्याय में ఈ 19 విషయాలను కొంచెం జాగ్రత్తగా వినండి. इन 19 विषयों को ध्यान से सुनिएगा। యేసు చెప్పిన మాటలు यीशु की कहने वाली बात 27వ వచనం నుంచి 27वें वचन से लेकर 27వ వచనం నుంచి 27वें वचन से लेकर 38వ వచనం వరకు మనం చదివితే 38 वचन तक अगर हम पढ़ेगा तो చూడండి, देखिए, మిమ్మల్ని దేశించు వారికి మేలు చేయండి, మీ శత్రువులను ప్రేమించండి. कहता है कि अपने शत्रुओं से प्रेम रखो। ఒకటి पहले विषय చూడండి, देखो, మీకు ఎవరైనా శత్రువులు అనిపిస్తున్నారా? आपको कोई लगता है आपके विषय में कोई शत्रु है, హృదయపూర్వకంగా ప్రేమించండి. पूर्ण हृदय से प्रेम रखो। మీ హృదయంలో మాత్రం ద్వేషం పెట్టుకోవద్దు, आपके हृदय में कोई द्वेष नहीं रखना, ద్వేషం పెట్టుకోవద్దు, नहीं रखना है द्वेष। జాగ్రత్తగానండి. ध्यान से सुनो। 2, दूसरा, మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేద్దాం. तुमसे बैर करे उनका भला करो। చూడండి, देखो,
ఎన్ని మీరు ఒకసారి మీరు కూడా आप और हम इन सारी बातों को एक बार ध्यान करें। 3 तीसरा, మిమ్మల్ని శపించే వారిని దీవించండి. जो तुम्हें शाप दे उनका आशीष दो। నిన్ను ఎవరైనా శపిస్తున్నారా? आपको कोई शाप देता है, దీవించండి. आप उन्हें आशीष दो। నాకు ఒక సిస్టర్ గారు నా మీద శాతబడి చేశారు. तो एक बहन ने मेरे ऊपर भावी किया था, శాతబడి చేసింది. भावी किया था, నాకు తెలిసింది. मुझे मालूम पड़ा, నేను ప్రార్థన చేసి मैंने प्रार्थना किया, అయ్యా బిడ్డను క్షమించయ్యా, उन्हें क्षमा करो, ఆ బిడ్డ తెలియదు, वो अनजान है। అసలు శాతబడి అంటే నా బిడ్డ తెలియదు. ఆయన तो भावी करने का मतलब है उसे नहीं पता, ఆ శాతబడి అంటే నాకు తెలియదు, उसे मालूम नहीं है। ఆమె క్షమించయ్యా, क्षमा करो बोला। అది మనం చేయాల్సింది. इस तरह हमें करना है। 4, चौथी, మిమ్మల్ని నిందించే వారి కొరకు ప్రార్థన చేయండి. जो तुम्हारा अपमान करे उनके लिए प्रार्थना। స్వయం యేసు ప్రభులు వారు మాట్లాడిన మాటలు ఇవి. स्वयं मसीह यीशु ने बात किया है इन बातों को। కొన్ని బైబిల్లో రెడ్ అక్షరాలతో రాసి ఉంటది. तो कुछ बाइबलों में लाल अक्षरों में लिखा యేసు होगा। ప్రభు మాట్లాడిన మాటలన్నీ ఎర్ర అక్షరాలతో ఉంటాయి. तो यीशु मसीह की कहने वाला हर एक बात कुछ बाइबलों में लाल अक्षरों में होगा, ఎర్ర అక్షరాలతో ఉంటాయి. लाल अक्षरों में। తర్వాత 5వ వచనంలో 5वीं विषय, నిన్ను ఒక చెంప మీద కొట్టిన వానికి 2వ చెంప కూడా తిప్పండి. जो तेरा एक गाल पर थप्पड़ मारे उसकी और दूसरी भी फेर दो। అంటే నిన్ను ఎవరైనా కొడితే अगर आपको कोई मारा నువ్వు 2వ చెంప తిప్పాలి. तो दूसरी गाल फेरना అంటే है। అర్థం ఏంటి? इसका मतलब क्या है? నిన్నెవరన్నా కొట్టినంతగా విధంగా మాట్లాడితే, आपको कोई ऐसा इतना आपसे लड़ाई किया, मान लो मारपीट की जैसा, బదలా మీరేం అనొద్దు. आपको उसके बदले कुछ मत बोलना, మీరు బదలా ఏమనొద్దు, बदला नहीं करना, ఏమనకూడదు. कुछ भी नहीं बोलना। అదే దీని అర్థం, इसका मतलब यही है। అదే దీని అర్థం. తర్వాత उसके बाद 6వ వచనం, 6वीं నీ विषय బట్ట ఎత్తుకొని పోవానికి నీ అంగీ కూడా ఇవ్వండి. कहता है, और जो तेरी दोहर छीन ले उसको कुर्ता लेने से भी ना रोको। ఆ దినాలలో, उन दिनों में, ఆ మొదటి శతాబ్దంలో उस पहली शताब्दी में, ఆ బట్ట ఇవ్వటం కాదు, ఉండదు కూడా తీసుకునేవాళ్ళు. तो जो था वो देना नहीं, जो था वो भी ले लेते हैं। ఆ పై బట్ట తీసుకెళ్తే ఇంకో బట్ట కూడా ఇస్తాం కాదు. ఇక్కడ जो दोहरी ले जा रहे तो दूसरे भी देना बोल कर नहीं, ఉండాది కూడా చీన్ చేసుకుంటే వాళ్ళు. वो जो था वो छीन लेते थे। అందుకు చెప్పాల్సి వచ్చింది యేసు ప్రభుకి. इसी को इसलिए कहना पड़ा यीशु मसीह। 7, నిన్ను అడుగు వారి ప్రతి వారికి ఇవ్వండి. 7वां बात कहता है, जो कोई तुमसे मांगे उसे दो। ఏదన్నా అడిగితే अगर कुछ मांगेगा ఇవ్వు. दो। తర్వాత నీ సొత్తు ఎత్తుకొని పోతున్న వాని దగ్గర దానిని మరలా అడగవద్దు. और जो तेरी वस्तु छीन ले उसे ना मांग, అడగవద్దు. नहीं मांगना। దీనికి కొన్ని విషయాలు జాగ్రత్తగా మనం గమనించాలి. इन बातों को सावधानी से లేకపోతే వాక్యం 7 అధ్యాయం 7 ఇక్కడ ఇంకొక విషయం మనం గమనించుకుంటా ఉండాలి. इन बातों को अच्छी तरह समझना चाहिए। अगर ऐसा नहीं हो तो వీటిని నేను క్లారిఫై చేస్తాను. तो रोमियो का 7वें अध्याय में రోమా देखिए, పత్రిక, रोमियो की पत्री, లేకపోతే ఈ వాక్యం మనం చంపేస్తుంది. नहीं तो यही वचन को लेकर शैतान हमें मार डालेगा। 7వ అధ్యాయం 8వ వచనం. 7वें अध्याय रोमियो का 8वें ఇప్పుడు वचन। నేను లోకాసువార్త మీకు చదివి వినిపిస్తున్నాను. अब मैं लूका सुसमाचार आपको पढ़ के కొన్ని सुना। మాటలు మనకు అర్థం కావు, कुछ बातें हमारी समझ में नहीं మన आती, మైండ్లకు అర్థం కావు. हमारे दिमाग तक नहीं నీ पहुंचता। పై బట్ట ఎత్తుకొని పోయేవాడి కంట నీ అంగి కూడా ఇవ్వమన్నాడు. तो बोला था तेरा दोहरे छीन लेगा तो उसको कुर्ता भी दे दे, నిన్ను అడిగిన ప్రతి వానికి ఇవ్వండి అని जो అన్నాడు. भी मांगेगा दे दो बोला। నీ సొత్తు ఎత్తుకొని పోయే దగ్గర దాన్ని మరలా అడగొద్దు అన్నాడు. कोई तेरे से छीन के ले जाता तो ना मांगो बोलता है। ఇది కొన్నిసార్లు మన యొక్క జ్ఞానానికి చాలా లోతుగా ఉంటుంది. तो हमारी ज्ञान से बहुत परे लगता है। అలాంటప్పుడు చూడండి 7వ అధ్యాయము రోమా 8లో ఏమన్నాడంటే, रोमियो के 7 की 8 में क्या कहता है? పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని సకల విధమైన దురాశలను ఆయన పుట్టించెను అంటాడు. परंतु पाप ने अवसर पाकर आज्ञा के द्वारा मुझमें सब प्रकार के लालच उत्पन्न किया। ఇది ఆజ్ఞే, ये तो है ही आज्ञा, ఇది ఆజ్ఞే. ये आज्ञा है। తర్వాత 11వ వచనం, और इसी में 7वें अध्याय का 11वां రోమా वचन, పత్రిక 7వ అధ్యాయం 11వ వచనం. रोमियो का 7 का 11, పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపెను. क्योंकि पाप ने अवसर पाकर आज्ञा के द्वारा मुझे बहकाया और उसी के द्वारा मुझे मार भी डाला, నన్ను చంపేసిందండి. मुझे मार डाला। ఆ రోజుల్లో दिनों में అడిగినోడికి ఇవ్వటం కాదు, అక్కడ ఏం చేస్తారంటే ఆడెగ్గిది కూడా తీసుకునేస్తారు. तो मांगने वालों को देना तो दूर है, और जो सामने वाले के मांग रहा है ना उसका भी खुद और छीन लेते అంటే ఇక్కడ కఠిన మనస్సు అంటాడు हैं। ఇక్కడ. कि इतना कठोर मन है। అంతేగా నీ దగ్గర ఉన్న అంతా వాళ్ళకి ఏని కాదు. ये नहीं है तुम्हारे पास जितना कुछ है वो सब कुछ उन्हें दो। నీ ఇంట్లోకి వచ్చి ఏమైనా తీసుకెళ్తుంటే అన్ని ఇచ్చేసేయని కాదు, कोई आपके घर में आके ले जा रहा तो सब कुछ देते रहो बोलकर भी नहीं है, అని కాదు. ఇక్కడ ऐसा नहीं है। మనకి వివేకం ఇచ్చాడు, हमें समझ दिया है మనకు జ్ఞానం परमेश्वर, ఇచ్చాడు, हमें ज्ञान दिया మనకు है, బుద్ధి ఇచ్చాడు. बुद्धि दिया है। దీన్ని మనం ఉపయోగించుకోవాలి, इसे हमें इस्तेमाल करना चाहिए, దీన్ని మనం ఉపయోగించుకోవాలి. इस्तेमाल करें हम। జాగ్రత్తగా మనం ఇవన్నీ మనం ఆధ్యాత్మికంగా దీన్ని మనం టాలీ చేసుకుంటే లేకపోతే మనం మోసపోతాం. हम आत्मिक तौर पर अच्छी तरह जांच ले तो सही है, नहीं तो हम
वचन को शैतान इस्तेमाल करके हमें धोखा में रखेगा। లేకపోతే మన ఇంట్లో ఎన్ని ఎత్తుకెళ్తుంటే ఈ కూడా ఎత్తుకెళ్ళండి అయ్యా ఈ కూడా ఎత్తుకెళ్ళండి అంటామని కాదు ఇక్కడ. अगर ऐसा नहीं हमारे घर से कोई लेके जा रहे तो भैया ये चाहिए और भी ले जाओ और भी ले जाओ करके सारे कुछ देने के ఆజ్ఞ मतलब మనల్ని नहीं। మోసపుచ్చుద్దంట. वो आज्ञा ही को लेकर शैतान हमें धोखा అది में పౌలు रखता గారు చెప్పాడు. है। पौलुस ने बताया इस बात को, ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. इसलिए सावधान से रहना। తర్వాత 8వ వచ్చిన కనుక చదివితే 8వ విషయం చదివితే 8वां विषय पढ़ेगा तो ఇక్కడ లోకాసు వార్త 6వ అధ్యాయంలో लूका का 6 के अध्याय में 30వ వచనంలో 30 वचन में నీ సొత్తు 31వ వచనం 31 वचन में మనుషులు మీకు ఎలా చేయాలని మీరు ఆశిస్తున్నారో అలాగే మీరు వారికి చేయండి. जैसा तुम चाहते हो कि लोग तुम्हारे साथ करे तुम भी उनके साथ वैसा ही करो। ఈ మనుషులు నా పట్ల ఇలా చేయాలనుకుంటాము. लोग हमारे प्रति ऐसा करे करके आप सोचते हो, నువ్వు అనుకున్నట్టు ఇతరులకు చెయ్యి. నువ్వు आप जैसा सोचते हो ना लोग मेरे साथ ऐसा करे तुम खुद उनके साथ ऐसा करो। ఇది మనలో చాలా లోట్లు ఉంటాయండి. ఇది तो इस विषय में हम सब में कमी पाया जाता है। నాతో ఇలా ఉండాలి, నాతో వీళ్ళు ఇలా ఉండాలి, నాతో వాళ్ళు ఇలా అనుకుంటాం కానీ నాకు ఆలోచన వచ్చింది కదా నేను అలా ఉండాలి అనుకోరు. हम सब यही सोचते हैं कि लोग मेरे साथ फलाना ऐसा रहे करके, मगर ये सोच मेरे अंदर आ गई तो मुझे खुद ऐसा रहना चाहिए करके नहीं सोचते। ఇప్పుడు మీరు నాతో ఇలా ఉండాలి నాకు ఆలోచన వచ్చింది. तो मेरे अंदर सोच आ गया आप लोग मेरे साथ ऐसा व्यवहार करें। నేను ముందు మీతో అట్లా ఉండాలి. सबसे पहले मेरा कर्तव्य बनता है कि मैं आपके साथ ऐसा నేను करूं, రేపు తీర్పులను తప్పించుకుంటా. तभी मैं कल का दिन न्याय विमर्श से बच निकलूंगा। నువ్వు తీర్పులోకి వస్తావు. आप न्याय विमर्श में पहुंचोगे, నువ్వు తీర్పులోకి आप వస్తావు. न्याय विमर्श में फंसोगे। తర్వాత उसके बाद 32వ వచనంలో 32 वचन 10వ విషయం 10वां विषय, మిమ్మల్ని ప్రేమించే వారినే మీరు ప్రేమిస్తే అందులో మిమ్మల్ని మెచ్చుకునేదగినది ఏముంది? यदि तुम अपने प्रेम रखने वालों के साथ प्रेम रखो तो तुम्हारी क्या बढ़ाई है। నిన్ను ప్రేమించేవాళ్ళు आपको जो प्रेम करते हैं నువ్వు వాళ్ళనే ప్రేమిస్తే तुम उन्हीं को ही प्रेम करोगे, వాళ్ళతోనే ఫోన్ లో మాట్లాడితే उन्हीं से ही प्रेम से बात करोगे फोन में, ఇంకా ప్రయోజనం ఉందండి. फायदा क्या हुआ। నన్ను వాళ్ళు ప్రేమిస్తున్నారు, वो मुझसे प्रेम रखते हैं నేను ప్రేమిస్తున్నాను. इसलिए मैं भी प्रेम रखता हूँ। వాళ్ళు నాకు ఫోన్ చేస్తున్నారు, वो मुझसे फोन करते हैं, నేను ఫోన్ చేస్తున్నాను. मैं भी फोन करता లోక हूँ। విషయాలన్నీ మాట్లాడుకుంటున్నాం. संसार की सारी बातें बात करते हैं, లోక విషయాలన్నీ మాట్లాడుకుంటాం. सारे संसार की बातें करते అసలు हैं। దేవుడు అంటే భయం ఏమి ఉండదు. आखिर परमेश्वर का डर ही नहीं అసలు మనకు होता। బైబిల్ ఉందన్నది కూడా మనం ఆలోచించము. हमारे पास बाइबल है करके भी भूल जाते అయ్యో हैं। దైవదోష కొన్ని విషయాలు చెప్పాడే మరి వాటిని పాటించాలనుకోరు. अरे प्रभु के दास कुछ बातों ने बताया उनको भी तो हमें पालन करना चाहिए करके नहीं सोचते। అందుకని ఇక్కడ ఏమంటాడంటే इसलिए क्या कहता है, మిమ్మల్ని ప్రేమించే వారిని మీరు ప్రేమిస్తే అందులో ఏముందంట మెచ్చుకోదగ్గింది. जो तुमसे प्रेम रखते हैं उनसे प्रेम करने से क्या बढ़ाई है। 11వ విషయం 33వ వచనంలో 33वीं वचन में लिखा మీకు है, మీరు చేసే వారికే మేలు చేసే అందులో మిమ్మల్ని మెచ్చుకోదగ్గది ఏముంది? పాపులు కూడా అలాగే చేస్తారు కదా. यदि तुम अपनी भलाई करने वालों के साथ भलाई करते हो तो तुम्हारी क्या बढ़ाई है, क्योंकि पापी भी ऐसा ही అంటే करते అన్ని हैं। జనులు అట్లా చేస్తున్నారుగా. यानी कि अन्यजाति भी तो सेम ऐसा ही करते हैं, అన్ని जనులు అలా చేస్తున్నారు, క్రైస్తవులు అలా చేస్తున్నారు. अन्यजाति भी ऐसा करते हैं, ईसाई भी ऐसा ही कर रहे हैं। ప్రేమించే వాళ్ళనే ప్రేమిస్తున్నాం. प्रेम करने वालों से ही प्रेम रखते हैं। మనం ఫోన్ చేసే వాళ్ళకే ఫోన్లు हम చేస్తున్నాం जो हमें फोन करते हैं उन्हीं को हम फोन करते हैं, కదా. है ना। ప్రేమ అనేది ఏంటంటే प्रेम का मतलब क्या है, అది మెప్పుది ఉండి తెలుసు అంట. అది 1 కొరింథీ 13లో ఉంది మాట. पहले कोरिन्थी 13 में प्रेम के बारे में अच्छी तरह लिखा है। మనలో అంట అది స్వార్థం చూసుకోదు. वो स्वार्थ नहीं देखता, స్వార్థం చూసుకోదు, स्वार्थ को नहीं चाहता, తొందరగా స్వప్రయోజనం చూసుకోదు, खुद गर्जी को नहीं తొందరగా కోపపడదు. जल्दी गुस्सा नहीं करते। కొంతమందిలో కోపం ఎక్కువగా ఉంటదండి. कुछ लोगों में गुस्सा बहुत ज्यादा रहता है। కొంతమంది వెంటనే రూట్ చేస్తారు. రూట్ అంటే ఏంటి? అలగతారండి. कुछ लोग तुरंत रूठ जाते हैं, అలగతారండి. रूठते हैं तुरंत। కొంతమందిలో ఇతరుల మీద బ్లేమ్ వేసే అలవాటు ఎక్కువ ఉంటదండి. कुछ लोगों के अंदर दूसरे के ऊपर आरोप लगाने का मन होता है, వాళ్ళు అట్లాంటి వాళ్ళు, वो फलाना वैसे है, వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు, फलाना जैसा है, వాళ్ళు మంచోళ్ళు కాదు, वो ऐसा नहीं है, వీళ్ళు మంచోళ్ళు ये కాదు, अच्छे नहीं है, నాలో ఇలాంటి జ్ఞానం ఉంది, मेरे अंदर तो अच्छी ज्ञान है, ఇలాంటి తెలుసుకునే బుద్ధి జ్ఞానం ఒక దేవుడు ఇచ్చాడు. इस तरह लोगों को पहचानने का ज्ञान मुझे परमेश्वर ने दिया। అట్టయితే యేసు ప్రభు మనల్ని ఎప్పుడు పోండ్రా ఎదవల్లారని నెట్టి అపని कोड़ा కొట్టి పడేసేవాడు అప్పుడు. अगर ऐसा होता यीशु मसीह कब का हे निकम्मो निकल जाओ करके हंटर लेके कब का मार मार के भगा देता। ఎప్పుడు? कब का? ఎందుకంటే మనకు అందరికంటే మంచోడు ఆయన. वो हम सबसे अच्छा है बहुत कई गुना, మన అందరికంటే మంచోడు. सबसे वो अच्छा है। చాలా మందిలో క్రైస్తవులు ఇది ఉంటదండి. मगर वो ईसाइयों में बहुत लोगों के अंदर ऐसा अवलक्षण होता है, నాకు ఈ జ్ఞానం ఉంది, मेरे पास बड़ी अच्छी समझ है, ఇలాంటి గమనించే జ్ఞానం ఉంది, सबको पहचानने का ज्ञान है, వాళ్ళు ఇలాంటి వాళ్ళు, फलाना वो ऐसे है, వాళ్ళు అలాంటి వాళ్ళు, फलाना ऐसा है। భర్తకు కూడా చెప్తారండి కొంతమంది. कुछ लोग ऐसे पति को भी बताते हैं, వీళ్ళు చేయడం హాని జరగొడతారు. तो वो बिगड़े तो बिगड़े दूसरों को भी बिगाड़ देते। ఇలాంటి క్రైస్తవులు ఉన్నారండి, ऐसा ईसाई लोग भी, ఇలాంటి స్త్రీలు ఉన్నారండి, ऐसे स्त्रियां भी है, ఇలాంటి పురుషులు ఉన్నారండి ऐसे पुरुष भी है। సంఘంలో
कलिसिया में। నేను ఎలపటి వారి గురించి ఎందుకు చెప్పాలి? कलिसिया के बाहर के बारे में क्यों बोलना है? ఏమంటాడు యేసు ప్రభు? या क्या कहता है? పాపులు కూడా అలా చేస్తారు కదా. पापी भी तो ऐसा ही करते हैं ना। మనం చెప్పుకోవాల్సింది క్రైస్తవులనే. हम बताना चाहिए ईसाइयों को, వాళ్ళ గురించి చెప్పాలి మనం. ईसाइयों के बारे में बोलना है। ఎందుకని? क्यों? సంఘానికి ఎరుపులు ఉన్నటువంటి పాపులు అన్ని జనులు వాళ్ళు అలాంటి వాళ్ళే. कलिसिया के बाहर रहने वाला पापी यानी जाति इस तरह का है। నేనేం చెప్పాను? నేను कल क्या बताया था मैंने? దేవుడు లోకులకు మాదిరిగా ఒక సమూహాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. परमेश्वर ने और लोगों के एक सादृश्य बनने के लिए एक झुंड को चुना है। క్రీస్తు రక్తంలో కలబడి ఒక సమూహం మనకుంది. मसीह के लहू के द्वारा धुले हुए एक झुंड है, వాళ్ళే క్రైస్తవులు. वही ईसाई लोग। ఎలా ఉండాలండి कैसा క్రైస్తవులు? रहना चाहिए ईसाई लोग? పూర్తిగా మారిపోవాలి. पूर्ण रीति से बदलना है, పూర్తిగా మారిపోవాలి. पूर्ण रीति से बदलना है। వాళ్ళ తప్పులు వాళ్ళు గ్రహించుకోవాలి. खुद की गलतियों को पहचानना है, గ్రహించుకోవాలి. पहचानना है। చూడండి, देखिए, కావాలనే తప్పు చేస్తారు, जानबूझ के ही गलती करते हैं, కావాలనే తప్పు చేస్తారు. जानबूझ के गलती करते हैं। కావాలని తప్పులు ఎవరు చేయకూడదు. जानबूझ के कोई भी गलती मत कर, దానికి ఇక బలి లేదంట. उसको कोई बलि नहीं है बोला। కావాలని తప్పు చేసే దానికి ఇక బలి లేదు. जानबूझ कर जो पाप करते हैं उसका और कोई बलि बाकी नहीं है, అసలు బలే లేదంటే కా. और कोई बलि बाकी नहीं है बोलता है। కాబట్టి ఇక్కడ మనము इसलिए देखिए, దేవుని యొక్క విషయాలు జాగ్రత్తగా మనం గమనిస్తే परमेश्वर की बातों को ध्यान से सुने। ఇక్కడ యేసు ప్రభుల వారు మనము ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు కోడిల యొక్క రక్తం ద్వారా శుద్ధీకరించబడలేదండి. हम तो भेड़ बकरियों मेढ़ों के लहू से शुद्ध नहीं किया गया, వాటికి ఆ శక్తి లేదు. उनके पास वो सामर्थ्य नहीं है। మనం యేసు క్రీస్తు రక్తం ద్వారా కడగబడ్డాం. मसीह की लहू के द्वारा धुल चुके हैं। చూడండి ఇక देखिए और మళ్ళీ आगे, తర్వాత और देखिए 34వ వచనములో तो लूका 6:34 में देखिएगा, 6వ అధ్యాయం లోకాసువార్త 6వ అధ్యాయం 34వ వచనం लूका 6:34 में देखिए 12వ విషయం 12 विषय చూడండి. देखिए, ఇక్కడ ఏమన్నాడు? తిరిగి చెల్లిస్తారని ఆశించిన వారికే అప్పు ఇస్తే మీకేం జరుగుతుంది? పాపులు కూడా అట్లానే చేస్తున్నారు కదా. అంటే మీకు ఇచ్చే వాళ్ళకే ఇస్తే దీనిలో చేసింది ఏంది? कहता है यदि तुम उन्हें उधार दो जिनके फिर पाने की आशा रखते हो तो तुम्हारी क्या बड़ाई है, क्योंकि पापी भी ऐसा होते थे। ఇక్కడ అర్థం ఏంటి? इसका मतलब क्या है? నీకు ఇచ్చే వాళ్ళకే నువ్వు ఇస్తున్నావు. आपको जो देते हो उन्हीं को आप देते हो, వాళ్ళు ఇస్తారని మళ్ళీ ఆశిస్తున్నావు. वो देगा करके फिर आशा रखते हो। క్రైస్తవులు ईसाई लोग, తను ఏదన్నా ఇక్కడ అర్థం ఏంటంటే इसका मतलब क्या है? మనం మేలు చేసినప్పుడు हम जब भलाई करते हैं, మనం ఏమంటాం? మేము మేలు చేస్తున్నాం చాలా మందికి, हम बहुत सारे लोगों को भलाई करते हैं, మమ్మల్ని ఎవరు గుర్తించలేదు, हमें कोई पहचानते नहीं, మేము మంచిగా సంఘంలో పని हम చేస్తున్నాము, कलिसिया में अच्छी तरह काम करते మమ్మల్ని हैं, ఎవరు हमें గుర్తించట్లేదు कोई पहचानते नहीं है, అని కొంతమంది అనుకుంటా ఉంటారు. इस तरह कुछ लोग सोचते हैं। అసలు అసలు అనుకోకూడదండి. ऐसा नहीं सोचना మనం चाहिए। దేవుని పని చేస్తున్నాం, हम परमेश्वर का काम कर रहे మనం हैं, ప్రభు పని చేస్తున్నాం, हम प्रभु का काम कर रहे ప్రభు కొరకు చేస్తున్నాం. हैं, प्रभु के लिए कर रहे हैं। సంఘం ప్రభుది, कलिसिया जो है प्रभु का है, మందిరం ప్రభుది, मंदिर जो है प्रभु का है, మనం ప్రభు కోసం చేస్తున్నాం. हम प्रभु के लिए कर रहे हैं, ఎందుకు? నన్ను రక్షించాడు, क्योंकि प्रभु ने मुझे उद्धार दिया, నన్ను రక్షించాడు, मुझे उद्धार నేను दिया, ప్రభు కొరకు చేస్తున్నాను. मैं प्रभु के लिए कर रहा हूँ। అలానే చేయాలి. इसी तरह सोच के करना चाहिए। ధర్మం చేసే వాళ్ళు కూడా అలిగిపోకూడదు అంటారు. तो दान करने वाला भी थकना नहीं चाहिए बोला, మేళ్ళు చేసేవాళ్ళు కూడా అలసిపోకూడదు అంటారు. तो भलाई करने वाला भी थकना नहीं चाहिए। కొంతమంది అంటారు మేము ఇప్పుడు ఎవరు చేయట్లేదండి, कुछ लोग बोलते हैं हम आइंदा कुछ अब करते नहीं आजकल, మేము ఎవరు చేయమండి ఇక, हम आइंदा किसी को मदद नहीं करेंगे, ఎందుకంటే ఎవరు మమ్మల్ని గుర్తించట్లేదు. कोई हमें नहीं पहचानते। ఇది అట్ట బైబిల్లో లేదండి. అది ये तो बाइबल में है ही नहीं, అది బైబిల్లో లేదు. बाइबल में है ही नहीं। బైబిల్లో లేదని నువ్వు ఎట్లా ఆలోచిస్తున్నావు క్రైస్తవులుగా? एक ईसाई होने के बावजूद बाइबल में जो है ही नहीं, ऐसा कैसे सोचते हो? ఈ అర్థం చేసుకుంటున్నావా? क्या ये बात हम समझ पा रहे हैं? ఇదంటే ఇన్నప్పుడు మరి నువ్వు లోపడుతున్నావా? जैसे आपको समझ नहीं आया मगर सुन लिया तो आधीन हो जाते हो। అయ్యో తప్పే. हाँ सही बात है, गलत है। ఇవాళ దైవదాసు నాతో మాట్లాడే प्रभु భయ్యా के दास के द्वारा मुझसे बात किया, సరి చేసుకో, सुधारो సరి చేసుకో. सुधारो। ఇంకా చూడు ఏమంటున్నాడు. और देखिए क्या कहता है, ఇంకా 35వ వచనంలో वचन 35 में 13వ విషయం, 13 विषय, మీరైతే మీ శత్రువులు ప్రేమించండి. 14వ విషయం, వారికి మేలు చేయండి. 15వ విషయం, తిరిగి చెల్లిస్తారని ఆశించకుండా అప్పు ఇవ్వండి. तो 35 में लिखा है, वरन अपने शत्रुओं से प्रेम रखो और भलाई करो, फिर पाने की आशा ना रखना। ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు और कोई कुछ मांगते तो వాళ్ళు అవసరంతో అడిగారు కాబట్టి ఇస్తాం, जरूरत है तो दे देते हैं, ఇస్తాం. देते हैं। వాళ్ళు ఏం చేయాలి? उनको क्या करना चाहिए? ఇవ్వాలి. खुद देना चाहिए। అది మరి ఇద్దరికి నేర్పుతున్నాడు. वो दोनों को सिखाता है, यहाँ ఇచ్చే వాళ్ళకి నేర్పుతున్నాడు, తిరిగి ఇచ్చే వాళ్ళకి నేర్పుతున్నాడు. देने वालों को भी सिखाता है और वापस लौटाने वालों को भी सिखाता है। ఇద్దరికి ఉంటుంది ఇది, ये दोनों के लिए हिसाब है, ఇద్దరికి వర్తించుద్ది. दोनों को लागू होता है। కాబట్టి దీన్ని జాగ్రత్తగా మనము వాక్యానుసారంగా ఆత్మతో పరిశీలించి మనస్సాక్షి చేయాలి ఇది. इसलिए वचन को आत्मा से परखे मन की गवाही के साथ कार्य करे। కాబట్టి అప్పుడు అంటాడు, और कहता है, అప్పుడు మీ ప్రతిఫలం గొప్పగా ఉంటుంది, మీరు సర్వోన్నతుని సంతానమై ఉంటారు, కుమారులై ఉంటారంట మీరు. और तुम्हारे लिए बड़ा फल होगा
और तुम परम प्रधान के संतान ठहरोगे। ఆయన కృతజ్ఞత లేని వారి మీద దుర్మార్గుల మీద దయచూపువాడై ఉన్నాడు కదా కనుక కాబట్టి మీ తండ్రి కనికరం గలవారన్నట్టు మీరు కూడా కనికరము గలవారై ఉండుడి। क्योंकि वे उन पर जो धन्यवाद नहीं करते और बुरों पर भी कृपालु है, जैसा तुम्हारे पिता दयावंत है वैसे ही तुम भी दयावंत बनो। కనికరం ఉండాలండి। तो दया दिखाना है, కనికరం అంటే ద్వేషం ఉండకూడదు। तो द्वेष नहीं रखना है, ఎవరిని మనం దేశించకూడదు। किसी को भी घृणा नहीं అసలు करना है। మనం దేశించే వాళ్ళనే మనం దేశించకూడదు। हमें जो घृणा करते हैं, द्वेष रखते हैं, उनके साथ भी हम घृणा नहीं करना चाहिए। మనం ప్రేమించాలి, बस हम केवल प्रेम करना है, ప్రేమే చూపించాలి। प्रेम को ही दिखाना है। ఆ ప్రేమను కనుక నువ్వు అర్థం చేసుకోలేకపోతే अगर इस प्रेम को नहीं समझ पा रहे हैं, రేపు తీర్పులోకి వస్తాం। कल का दिन न्याय में आएगा। 16వ విషయం మళ్ళీ तो 16 विषय 37వ వచనంలో 37 में తీర్పు తీర్చుకోండి, दोष मत लगाओ, అప్పుడు మీకు కూడా తీర్పు తీర్చబడదు। तब तुम पर भी दोष नहीं लगाया అర్థం जाएगा। చేసుకోవాల్సింది ఏంటంటే यहाँ क्या समझना चाहिए? తీర్పు తీర్చొద్దంటే दोष मत लगाओ मतलब పౌలు గారు ఏమంటారంటే क्या రోమాలో पौलुस क्या कहता है? మీరు ఎదుటి వారికి తీర్పు చేయడానికి మీరు ఎవరు అంటాడు। आगे वाले को न्याय करने के लिए आप कौन हो? ఈ వాక్యం మనం సంటి మోసపుచ్చుతుంది। इसी वचन को शैतान इस्तेमाल करके धोखा में रख ఎవరైతే देता है। తప్పుల్లో ఉన్నారో जो कोई गलत में है, వాళ్ళని మనం విమర్శిస్తే, अगर उनके हम అయ్యా నువ్వు తప్పు చేస్తున్నావని విమర్శిస్తే अगर तू गलत कर रहे करके बोलेगा तो పౌలు గారు ఏమన్నాడు? पौलुस क्या कहता है? విమర్శించదన్నాడా? विमर्शन मत करो बोला తీర్పు ना, తీద్దన్నాడా? न्याय मत करना बोला। ఇక్కడే దెబ్బతింటున్నారు క్రైస్తవులు। यहीं पे धोखा खाते हैं मसीह लोग। అంటే అర్థం ఏంటి इसका తెలుసా? मतलब क्या है? తీర్పు తీర్చొద్దంటే न्याय नहीं करने का मतलब क्या ఒక है? వ్యక్తిని మనము किसी व्यक्ति को రేయ్ నువ్వు నరకంలోకి వెళ్ళడానికి పుట్టావు, तो नरक के लिए ही पैदा हुआ है, నువ్వు నరకంలోకి వెళ్ళిపోతావు तो नरक में ही जाएगा। అని ఎప్పుడు తీర్పు इस తీర్చకూడదు। तरह फाइनल नहीं करना चाहिए। జాగ్రత్తగానండి। ध्यान से सुनिए, రేయ్ నువ్వు నరకంలోకి వెళ్ళిపోతావు, तू नरक में जाएगा, నువ్వు నరకం కొరకే పుట్టావు, तू नरक के लिए ही पैदा हुआ, పో వెళ్ళిపోరా चले जाओ। అని మనం ఎప్పుడు అనకూడదు। इस तरह हम कभी नहीं बोलना चाहिए। ఒకవేళ తప్పులో ఉంటే, अगर मानो वो गलती में है, అతను పాపంలో वो ఉంటే, पाप में है, ఈ స్థితిలో నీవు ఉంటే, अगर इसी स्थिति में बने रहोगे तो, ఇలానే నువ్వు నడిస్తే ऐसा ही चलोगे तो నువ్వు నరకానికి వెళ్ళిపోతావు। तब तू नरक में जाएगा। అది అనొచ్చు మనం। इतना बोल सकते हैं। ఇప్పుడున్న స్థితిలో నువ్వు ఉంటే अगर इसी स्थिति में तू बरकरार रहेगा तो నరకానికి వెళ్తావు। नरक में जाएगा। అంటే మనిషి నరకం కోసం పుట్టలేదండి, इंसान नरक के लिए नहीं पैदा हुआ, లేదండి। ऐसा नहीं है। దేవుడు నరుని తన స్వరూపంలో తన పోలి చేసినప్పుడు పరిశుద్ధుడుగానే చేశాడు। परमेश्वर जब इंसान को बना अपने स्वरूप समानता में पवित्र रूप में ही बनाया था। పాపం చేయమని చేయలా, పాపం చేయమని पाप करने के लिए नहीं बनाया उन्हें, ఎందుకంటే దేవుడు స్వతంత్రంగా చేశాడు। क्योंकि परमेश्वर ने मनुष्यों को स्वतंत्र చాలా మంది किया। అంటారు, అడిగారు నన్ను, बहुत सारे लोगों ने पूछा है, కాపర్లు కూడా అడిగారు, चरवाहा ने भी पूछा है, ఏంది చెట్టుతో పండుదినప్పుడు తినొద్దని చెప్పొచ్చుగా, तो फल क्यों खाया उन्होंने? जब खाने जा रहे तो मना कर सकता था ना, చెప్పాడుగా, मना तो किया था पहले से, అది తింటే సత్తామని చెప్పాడు కదా, खाने से मरोगे बोला था। ఇంకేముంది? और क्या बोला था? ఆపొచ్చు కదా, रोक सकता था ना, చెయ్యి పట్టుకుని ఆపొచ్చు కదా। हाथ पकड़ के रोक सकता था। చాలా మంది అంటారు, बहुत सारे लोग बोलते हैं పాపం చేస్తున్నాం కదా మేము, पाप तो करते हैं हम, మమ్మల్ని పాపం చేయకుండా ఆపొచ్చు కదా। हमें पाप करने से रोक सकता था ना। మా ఫ్రెండ్ ఒకడు అనేవాడు, हमारे एक दोस्त था, बोलता है యేసు ప్రభుని నమ్ముకున్నాను, यीशु मसीह पर भरोसा किया हूँ, సినిమాకి వెళ్ళాలని నాకు ఆలోచన వచ్చింది, पिक्चर देखने की आशा लगी, ఆ టికెట్ ఇక్కడ ఉండొచ్చు కదా, वो सामने वाला टिकट नहीं देना चाहिए వీడే था ना? బుకింగ్ లో చేయబెట్టొచ్చు, ये तो बुकिंग में हाथ रखेगा, వీడు బుకింగ్ లో చేయబెట్టొచ్చు, ये तो बुकिंग में हाथ रखेगा, ఆ టికెట్ ఇవ్వకూడదంట। तो टिकट देने वाला टिकट नहीं देना चाहिए। वो అదేంటి టికెట్ ఎందుకు ఇయ్యడు అంటాడు? वो क्यों नहीं देगा टिकट? ఆ టికెట్ ఇస్తానికి అక్కడ ఉన్నాడు, वो टिकट देने के लिए वहां बैठा है। సరే టికెట్ తీసుకున్నావు, चले टिकट ले लिया, లోపలికి వెళ్ళినాక अंदर जाने के बाद ఖాళీ లేదని చెప్పి మనం పంపించచ్చు బయటికి, खाली नहीं है करके वो बाहर भगा सकता था ना हमें। ఎక్స్ట్రా చేయరాస్తాడు, वो तो एक्स्ट्रा चेयर डालेगा तुम्हारे लिए, అది ఎక్స్ట్రా చేయరాస్తాడు, एक्स्ट्रा चेयर डालेगा, నిన్నది పంపిస్తాడు। आपको क्यों भगाएगा? సరే నేను కూర్చున్నాను, ठीक है मैं बैठ गया हूँ, ప్రొజెక్టర్ పాడైపోవచ్చు కదా, प्रोजेक्टर खराब हो सकती थी ना, కాలిపోవచ్చు కదా। जल सकता था ना, అరే ప్రొజెక్టర్ కాలిపోయి రెండు ప్రొజెక్టర్ ఉంటాడు దగ్గర, ఇంకొక ప్రొజెక్టర్ ఉంటుంది। तो दूसरा प्रोजेक्टर होगा उसके पास। ఇదండి పాపం చేయాలని ఆలోచన ఉండేవాడు పాపని దేవుడే ఆపాలంట। तो जो पाप करने की सोच में जो लगे रहता है वो दोष लगाता है परमेश्वर के ऊपर, परमेश्वर ही रोके। అందుకని ఆజ్ఞను అతిక్రమించితే పాపం అన్నది అర్థం కావట్లేదు। वो नहीं समझ पा रहे आज्ञाओं का उल्लंघन करना ही पाप है। కాబట్టి इसलिए ఇక్కడ చూడండి, यहाँ देखिए 17వ వచనములో 17వ అంశము 37వ వచనంలో 37वें वचन में నేరము మోపకండి అప్పుడు మీ మీద నేరము మోపబడదు। दोषी न ठहराओ तो तुम भी दोषी नहीं ठहराओ కొంతమంది जाओगे। ఇతరుల మీద నేరం మోపుతారండి, बहुत सारे लोग दूसरों के ऊपर दोष लगाते हैं, తప్పుడు విషయాలలో మోపుతారండి, गलत दोष भी लगाते हैं। జరిగింది ఒకటి ఇంకోటి చెప్తారండి, हुआ एक था मगर मिला जुला के और कुछ बताते हैं, ఇంకోటి చెప్తారండి। और कुछ बताते ఇదేంటంటే పాపంలో ప్రభావితం అవటం, हैं, तो पाप में और प्रभावित हो जाते हैं। పాపంలో తాగినోడు కనుక ఏ రకంగా పాపం చేస్తా తప్పు చేస్తా తప్పు మీద తప్పు చేస్తాడు, जैसे पियाकर जो है गलती पे गलती करते जाते हैं, అట్లానే इसी ఈ प्रकार పాపం చేసే వాళ్ళు కూడా పాపంలో చేస్తానే
చేస్తానే ఉంటారు. ये पाप करने वाला भी पाप पे पाप करता ही जाता है. ఒకవేళ దైవదాసుని ద్వారా పరిస్థితులు మాట్లాడినా प्रभु के दास अगर बात भी करे రోజుకు ఆయన మీద కోపం పెరుగుతూనే ఉంటది, కానీ दिन पे दिन उनके ऊपर गुस्सा ही बढ़ता जाएगा. సరి చేసుకుని పశ్చాత్తాపడరు. ना सुधारेगा ना पश्चाताप करेगा. అది మీరు జాగ్రత్తగా ఉండాలి. మనం इसलिए हमें बड़ी सावधान से रहना है. యేసు ప్రభు రావడం సమయం దగ్గరికి వచ్చేసింది. यीशु आने का समय नजदीक आ गया. ఇంకేమంటాడంటే और क्या कहता है 18వ అంశం 18वां विषय 37వ వచనంలో 37 में ही క్షమించండి మీరు క్షమించబడతారు. क्षमा करो तो तुम्हें भी क्षमा किया ఈ जाएगा. క్వాలిటీ మనకు ఉండాలండి. ये क्वालिटी होनी चाहिए हमारे अंदर. రక్షించబడ్డ మనకి, उद्धार पाया हुआ हमारे దేవుని अंदर, ఉగ్రం తప్పించుకున్న మనకి परमेश्वर के प्रकोप से बचने वाला हम लोगों ఈ को క్వాలిటీ మనకు ఉండాలి. ये खूबियां हमारे अंदर होनी चाहिए. మీరు చూడండి 19లో 18वां विषय 19వ విషయం 18वां विषय ఇవ్వండి అప్పుడు మీకు ఇవ్వబడుతుంది, అది మీ కుదిలించి పొర్లిపోయేలా నిండు కొలతో మీ ఒడిలో పోస్తారు. 19 विषय 38 वचन में दिया करो तो तुम्हें भी दिया जाएगा, लोग पूरा नाप दबा कर और हिला हिला कर उभारता हुआ तुम्हारे गोद में डालेंगे. మీరు ఏ కొలతో కొలిస్తే ఆ కొలత మీకు మరలా కొలవబడుతుంది. क्योंकि जिस नाप से तुम नापते हो उसी से तुम्हारे लिए भी नापा जाएगा. ఆ స్వభావం మనకు ఉండాలి. उस तरह का स्वभाव होने चाहिए. ఒకసారి ఒక మంచి సేవకుడు एक बार एक अच्छा सेवक అనాథాశ్రయం నడుపుతున్నాడంట. एक अनाथ आश्रम चला रहे. డబ్బులు లేవు ఆయన దగ్గర. उनके पास पैसा नहीं था. ఆయన దగ్గర డబ్బులు లేవు. उनके पास पैसा नहीं ఆ था. పిల్లలకి ఆహారం పెడతానికి కూడా డబ్బులు లేవు. बच्चों को खाना देने के लिए भी नहीं था. ఒక వృద్ధురాలు వచ్చి एक बुढ़िया माई ఆమె అందంట, उसने कहा అయ్యా पापा जी ₹1 అయ్యా, 1 रुपए दे दो बोला. ₹1. ఆ దినాల్లో రూపాయి అంటే చాలా విలువ. उन दिनों में रुपए का बहुत कीमत था. ఇప్పుడు గురించి చెప్పట్లేదు నేను, अभी की हालत को लेकर नहीं बोल रहा. చాలా సంవత్సరాల క్రితం कई साल के पहले की बात है. రూపాయి అంటే చాలా విలువ. रुपए का बहुत कीमत थी. ఆయన అన్నాడంట, उन्होंने कहा అమ్మా నాకే లేదు, నా పిల్లలకే ఇప్పుడు అన్నం లేదు, मेरे पास नहीं है, मेरे पास जो बच्चे उनके लिए भी खाना नहीं है. నేను నీ రూపాయి ఎక్కడిచ్చేది? मैं आपके रुपए कहाँ से लाके दूंगा? ఇల్లమ్మా आप जाइए. అంటే రూపాయి ఉంది ఆయన దగ్గర. यानी कि है उनके पास 1 रुपए. రూపాయి ఉంది, रुपए तो था. కానీ ఆయన ఏమనుకుంటున్నాడంటే वो क्या सोच रहे हैं? నాకు కావాల్సినంత లేదు కదా, जितनी चाहिए था उतनी तो मेरे पास है ही नहीं. ఇప్పుడు పిల్లలకు భోజనం పెట్టాలి కదా, अभी बच्चों को तो खाना देना है. నాకు కావాల్సిన నా దగ్గర లేదు కదా. जितनी आवश्यकता उतने तो मेरे पास ఈ है. వచ్చిన రూపాయి అడుగుద్ది ఏంది అసలు? और ये आके मेरे से और क्यों पूछते 1 रुपए? నాకే లేనప్పుడు ఈ రూపాయి అడుగుద్ది ఏంది? मेरे लिए कम पड़ रहे तो ये क्यों मांग रही मुझसे? అది ఆయన ఉద్దేశం. उनका सोच ये था. రూపాయి లేక కాదు, रुपए नहीं था, ये बात नहीं थी. రూపాయి ఉంది. रुपए तो అసలు था. నా పరిస్థితి ఏంటి ఇప్పుడు? अगर मेरी हालत क्या है अभी? నాకు కావాల్సినప్పుడు నా దగ్గర ఉండాలి కదా. जितना चाहिए उतने तो होनी అమ్మా चाहिए. పో అన్నాడు. इसलिए जाओ जाओ बोला. అయ్యా ఆకలి అవుతుంది అయ్యా, उसने बोला भूख लग रहे, ₹1 1 रुपए दे दो. అనుకున్నాడంట. उसने सोचा పోనీలే चलो जाने दो, రూపాయి ఇద్దాం. दे देता हूँ. రూపాయి ఇచ్చాడు. 1 रुपए दे दिया. రూపాయి ఇచ్చిన వెంటనే जैसे दे दिया ఆమె వెళ్ళింది. वो गई. ఒక స్నేహితుడు వచ్చి एक दोस्त आया, ₹20 ఇచ్చాడంట. 20 रुपए देखेगा. చూడండి, देखिएगा ₹20 ఇచ్చాడు. 20 रुपए दिया. కళ్ళమ్మ నీళ్ళు వచ్చినాయి అంట. उनकी आंखों से आंसू आ गया. తర్వాత उसके बाद ఒక 10 రోజుల తర్వాత 10 दिन के बाद ఒక అతను ఒక ఈలునామా తీసుకొచ్చాడంట. एक ने एक दस्तावेज लेके आ गया. అందులో చూస్తే उसमें देखा तो ఒక మంచి ఆస్తిపరుడు एक संपत्ति वाला ने ఆయన చనిపోతూ उनका मृत्यु से पहले ఈ అనాథాశ్రయం నడిపే ఈ కాపర్ పేరు మీద ఆయన కొంత డబ్బుని వీలునామా, ఆయన కొంత ఆస్తిని వీలునామా రాసి వెళ్ళిపోయాడు. जो अनाथ आश्रम को चलाने वाले इस आदमी के नाम पर जो मरने से पहले एक आदमी ने सारा कुछ संपत्ति लिख के गया. ఒక పాస్టర్ గారు అన్నాడు, एक पास्टर जी ने कहा దేవునికి దశంభాగాలు ఇవ్వరు గాని परमेश्वर को दशमांश तो देते नहीं है. 5 స్టార్ హోటల్ అన్నం తింటారు, 5 स्टार की होटलों में खाना खाते हैं. దశంభాగాలు ఇవ్వరు. दशमांश नहीं देते. దశంభాగాలు ఇవ్వరు. दशमांश तो नहीं देते. 5 స్టార్ లో హోటల్ తింటారు, 5 स्टार होटल में खाना खाते हैं. బెంజీ బళ్ళల్లో తిరుగుతారు, निजी गाड़ियों में घूमते हैं. మంచి మంచి భవనాలు కట్టుకుంటారు. अच्छे अच्छे घरों को निर्माण ఒక करते పాస్టర్ हैं. అన్నాడు, एक पास्टर ने कहा इस बात దేవునికి వాళ్ళు సంపాదించిన దానిలో దశంభాగాలు ఇవ్వమంటే ఈరు, परमेश्वर को लेकर देने के लिए जो कुछ उन्होंने कमाए उसमें से दशमांश दो बोलने से नहीं देते. మా దగ్గర ఏముంది అంటారు, बोलेंगे हमारे पास तो क्या है, కానీ బెంజీ బండిలో తిరుగుతూ ఉంటాడు, लेकिन बेंजी गाड़ी में घूमते रहते हैं. విలాసమైన హోటల్లో ఉంటాడు, बड़ा सुख विलास के होटल में మంచి మంచి భవనాల్లో ఉంటాడు. अच्छे अच्छे घरों में रहते हैं. చూడండి ప్రియులారా, देखिए प्रियो, ఇలా చేస్తున్నారు క్రైస్తవులు इस तरह रहते हैं ईसाई. అని ఒక పాస్టర్ గారు అన్నాడు. इस तरह एक पास्टर जी ने कहा था. నిజమే. हाँ सही बात है. కొంతమంది అంటారు, कुछ और लोग बोलते हैं ఇక్కడ కూర్చుంటానికి మాకు సరైన బెంచీలు ఇవ్వండి. बैठने के लिए ढंग का सुविधा नहीं है. ఆ స్టేడియంలోకి వెళ్ళి ఆ ఇరిగిపోయిన చర్చి మీద ఒక పిర్ర మీద ఒక పిర్ర మీద చైర్ మీద కూర్చొని 4 గంటలు క్రికెట్ చూస్తాడు. तो यहाँ बैठने के लिए चर्च में क्या तक अच्छी सुविधा नहीं है. जो स्टेडियम में जाता है वो स्टूल जो टूटी हुई होती है उसमें ये कि
क्या बोलेंगे, हिप लगाकर बम्स लगाकर एक ही आ सकता है उस जगह में बैठकर 4 घंटा क्रिकेट देखता है। చర్చికి రారంటే ఇక్కడ బెంచి లేదు, चर्च में आने के लिए बोलेगा यहाँ पे ఇక్కడ बेंच చర్చి नहीं है, కూర్చుంటానికి లేదు, सुविधा नहीं है ढंग के बैठने ఇక్కడ के लिए, కూర్చుంటానికి లేదు అంటే सुविधा नहीं है। స్టేడియంలోకి వెళ్ళి स्टेडियम में जाता है 2-4 గంటలు కూర్చుని క్రికెట్ చూస్తాడు. तो 4 घंटा बैठ के क्रिकेट देता है। కొంతమంది చర్చికి రామంటే ఆదివారం कुछ लोगों को बोलते हैं चर्च में आओ इतवार को, మా దగ్గర సమయం లేదండి, हमारे पास समय नहीं है, 4:30కి అలారం పెట్టుకుంటాడు, तो 4:30 बजे अलार्म लगा చేపలు పడతానికి వెళ్తాడు. मच्छी पकड़ने के लिए जाता ఒక పాస్టర్ చెప్పాడు ఈ విషయం, है। पास्टर जी ने बताया एक विषय, 4:30 చేపలు పడతానికి వెళ్తాడు. 4:30 बजे जाता है मछली కొంతమంది पकड़ने। అంటారంట कुछ लोग మా बोलते దగ్గర हैं సమయం లేదండి, हमारे पास समय नहीं है, బజార్లోకి వెళ్ళి పచారులు కొడతాడు, तो बाजार में जाके चक्कर काटता है, స్నేహితులతోటి పార్కుల్లో బాతాకాణి చేస్తాడు. तो दोस्तों के साथ पार्कों में बाताकानी करता है। నేను అంటాను చూసావా, ఆదివారం వచ్చే జబ్బు 1 గంట దాకా ఉంటది. मैं कहता हूँ ना, इतवार को कुछ लोगों को रोग आता है, वो रोग कब तक रहता है, दोपहर के 1 बजे तक रहता है। క్రైస్తవులకి ఆదివారం వచ్చే జబ్బు 1 గంట దాకా ఉంటది. ईसाई लोगों को इतवार को एक रोग आता है, वो 1 बजे तक रहती है वो रोग। ఒకవేళ సాయంకాలం ప్రార్థన ఉంటే మళ్ళీ 9 గంటల దాకా ఉంటది. अगर शाम को ये तक प्रार्थना हो तो 9 बजे तक रहता है वो रोग। ఏమి లేదండి, ఇక్కడ యెషయా అంటాడు, యెషయా कहता है, యెహోవా కొరకు ఎదురు చూస్తున్న వారు అలసిపోరు, సొమ్మసిల్లరు, వాళ్ళకి ఇంకా శక్తి వచ్చిందండి. यहोवा के लिए जो बाढ़ होते हैं वो ना थकते हैं ना श्रमित होता है, और भी बल्कि शक्ति प्राप्त కానీ करता है। మనసు ఉండాలి, लेकिन मन होनी నేను चाहिए, చర్చికి వెళ్ళాలి, मुझे चर्च में जाना चाहिए, వారమంతా నన్ను కాపాడాడు, हफ्ता भर प्रभु ने मुझे बचाया, నేను ప్రభు దగ్గరికి వెళ్ళాలి, मुझे प्रभु के पास जाना है, అది మనకు ఉండాలండి. हमारे अंदर होनी चाहिए, అప్పుడు శక్తి వస్తుంది మనకి. तभी शक्ति आए। నరాల్లో, ఎముకల్లో, కండరాల్లో, మూలుగుల్లో శక్తి వచ్చింది. हमारे मांसपेशियों में, हड्डियों में, गुदे गुदे में शक्ति आए। ఉదయాన్నే లెగుతాం, सुबह सुबह उठते हैं, ఓ ప్రభు కొరకు పరుగు. प्रभु के लिए दौड़। రండి చిన్న ప్రార్థన చేద్దాం. आइए छोटा सा प्रार्थना వందనాలు करें। నాయనా. धन्यवाद प्रभु जी। నిజంగా నాయన हाँ प्रभु जी, నువ్వు దయగల వాడివి, आप दयावंत है, కృపాళుడివి, कृपालु నీ परमेश्वर है, కృప వాత్సల్యం ఎడతెగక ఉందంట. आपके अनुग्रह जो अमर है करके बताते हैं। నువ్వు ఎంత మంచి దేవుడు అయ్యా, इतना अच्छा ईश्वर है प्रभु आप। ఏ అర్హత మాకు లేదో అది మాకు ఇచ్చారు. हम योग्य नहीं थे प्रभु जी, मगर हमें योग्य बना। మాకు క్రోధం రాకుండా మాకు రక్షణ ఇచ్చారు. हमारे ऊपर क्रोध को हटाकर उद्धार दे दिया। అయ్యా ఆ రోజు మీరు కొండ మీద ప్రసంగాల్లో చేసిన ప్రసంగాల్లో पहाड़ पर के संदेश అనేక విషయాలు మాట్లాడారు. कई सारी विषय बात की। ఈ రోజు మాకు చెప్పారు 19 విషయాలు మాకు చెప్పారు. आज हमसे 19 विषय बात లోకాసు వార్త 6వ అధ్యాయంలో 6 के द्वारा 19 విషయాలు మాకు చెప్పారు. 19 विषय हमसे बांटा। నిజంగా క్రైస్తవులు हाँ प्रभु ఈ सच्ची రోజు విన్నవారు जो ईसाई వీటిలో ఏమైనా తగ్గిపోతున్నానా, इस विषय में किसी से भटकते మళ్ళీ ఒకసారి నెంబర్ వేసుకో. एक बार और जुगाली करे ఈ प्रभु। దాసుని ద్వారా మాట్లాడి కొద్ది మాటలు आपके दास के द्वारा बताए गए छोटा सा సైతాన్ वचन ఎత్తుకొని పోకుండా शैतान ना ले जाने पाए। యేసు నామములో అడుగుతున్నాను. यीशु के नाम से प्रार्थना मांगते हैं। आमीन। आमीन। మరియు తా परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह की महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के रहे। आमीन। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। అందరికి వందనాలమ్మా. सबको प्रेज द लॉर्ड। చాలా